పిల్లలు పుట్టకపోవడానికి కారణాలు ఏమై ఉంటాయి? తల్లిని బ్లేమ్ చేయడం, నువ్వు మళ్ళీ అమ్మాయిని కన్నావు అనేది చాలా రాంగ్. ఫాదర్ నుంచి వచ్చే క్రోమోజోమ్స్ వై క్రోమోజోమ్ వల్లనే అబ్బాయి పుట్టాడు. చైనాలో డిజైనర్ బేబీస్ చేస్తున్నారండి, బ్లూ ఐజ్, సిల్కీ హెయిర్, ఇవి అవి అనుకుంటా. అంటే ఇప్పుడు పెళ్లిళ్ళు కాని వాళ్ళు చాలా మంది అబార్షన్ చేయించుకుంటా ఉంటారు. సో అంటే అట్లాంటి వాళ్ళు మీ దగ్గరికి ఎవరైనా రావడం జరిగిందా? స్కూల్ చిల్డ్రన్ వస్తున్నారు ఈ మధ్య. స్కూల్ చిల్డ్రన్స్ 100 పీపుల్ని చెక్ చేశారు, నిద్ర బాగాలేని వాళ్ళను. 31% పురుషుల్లో స్పర్మ్ కౌంట్ బాగాలేదు బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ స్లీప్. డ్రైవర్స్, సాఫ్ట్వేర్ వాళ్ళు, షాప్ కీపర్స్, వాచ్మెన్, వీళ్ళు ఎక్కువసేపు కూర్చుంటారు, వీళ్ళందరికీ స్పర్మ్ ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది. ఈ అమ్మాయిలు ఒక 5% బాడీ వెయిట్ కూడా తగ్గితే వీళ్ళలో ఈ మెటబాలిజం స్టార్ట్ అయ్యి పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి, ఓవులేషన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ రాకుండా పిల్స్ వేసుకుంటున్నారు, అవి వేసుకోవడం వల్ల వాళ్ళకి ఏమన్నా ప్రాణాపాయం ఏమి ఉండదా? ఏదైనా మ్యారేజ్ ఉండి ఏదో పూజ ఉండి సో ఊరికి వెళ్ళేటప్పుడు కానీ సో పీరియడ్స్ రాకుండా పిల్స్ వేసుకుంటారు. సో దాని గురించి దానిపైన మీరేం చెప్తారు మేడం? సో IVF అంటే న్యాచురల్గా సో పుట్టే పిల్లలు కాదు. సో IVF ఫీల్ అవుతుందా? ఫెయిల్ ఎందుకు అవ్వదంటే చాలా మంచి ప్రశ్న. IVF అనేది అమ్మాయి వయసు బట్టి సక్సెస్ రేట్ ఉంటుంది. 100% ప్రపంచంలో లేదు. ఎక్కువ డోనర్స్ అంటే ఎగ్ డోనర్సే ఉంటారు కానీ సీమన్ డోనర్స్ ఎక్కువ ఉండరు అనుకుంటా నాకు తెలుసు. మంచి ప్రశ్న అగైన్. బట్ ఏంటంటే ఎంత కొట్లాడుకున్నారంటే అసలు ఎవరి బేబీనో ఏం పాడో, ఇవిడికి నా లక్షణాలే లేవు, దరిద్రుడు ఇది అది అనేసాడు డోనర్ స్పర్మ్ వాడుతూ. ఆ అబ్బాయి వినేశాడు, ఇంటి నుంచి పారిపోయాడు, ఇంతవరకు దొరకలేదు. సో ఇప్పుడు డెస్పరేట్ ఉన్నారు, వేసేయండి మేడం నాకు పిల్లలు కావాలి, అందరు ఇది అంటున్నారు అది అంటున్నారు. కానీ ఫ్యూచర్లో మీకు ఆ రెస్పాన్సిబిలిటీ లేకపోతే వాడొద్దు. IVF త్రూ పుట్టిన బేబీ హెల్తీగా ఉంటుందా? ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా ఫ్యూచర్లో? రీసెంట్గా వాళ్ళకి పెళ్ళయింది, 14 డేస్లోనే ప్రెగ్నెన్సీ ఆమెది ఓకే అయిందని చెప్పి. సో వాళ్ళ హస్బెండ్ తనని అనుమానిస్తున్నట్టు వీడియో ట్రెండ్ అయింది. సో దాని గురించి ఈ క్వశ్చన్ వేయడం జరిగింది. 14 డేస్లో ప్రెగ్నెన్సీ వచ్చింది, పెళ్ళైన తర్వాత పాసిబుల్, అనుమానించాల్సిన అవసరం లేదు, పాసిబుల్ ఉంది. ఫాదర్ సన్ని అడగడు, ఒరే సెక్షువల్లీ నువ్వు యాక్టివారా, ఆర్ యు ఏబుల్ టు మాస్టర్బేటరా, అవన్నీ అడగము ఇన్ అవర్ సొసైటీ, అది అడగము. సో అబ్బాయిలు ఈ మధ్య బాగా ఎక్కువ అంటే ఏజ్ 12 ఉన్నప్పుడు 11 ఉన్నప్పుడు అప్పటి నుంచే వీళ్ళు హస్తప్రయోగం స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఎక్కువ చేసుకోవడం వల్ల ఏదన్నా చట్టపరంగా ఏంటంటే ఇది నాన్ బెయిలబుల్ ఆఫెన్స్, అంటే జైల్లో వేస్తే బెయిల్ కూడా దొరకదు. మనం క్లినికల్ గా మాట్లాడాలి కాబట్టి 30 కన్నా ముందే కనేస్తే మంచిది. మీరు ఇంతకుముందు కన్నారు ఎక్సర్సైజ్ అని చెప్పేసి. సో చాలా మంది బాడీ బిల్డర్స్, జిమ్ బిల్డర్స్ ఉంటారు. సో అంటే వాళ్ళ సెక్సువల్ లైఫ్ అంత బాగుండదు అని చెప్పేసి చాలా మంది అంటారు. సో దాంట్లో వాస్తవం ఉందా? డేస్లో ఈ పీరియడ్ నుంచి 15 డేస్లో ఎప్పుడు పాల్గొన్నా ప్రెగ్నెన్సీ రావచ్చు. స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ కార్టిజాల్ అనే హార్మోన్ వేరే హార్మోన్స్ ని కెలుకుతుంది అనమాట. నువ్వు రిలీజ్ అవ్వకు, నేనేముందని ఒక స్ట్రెస్ తో ఎన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి చూడండి. సో ఏ సెంటర్ని, మాదే అని కాదు, ఏ సెంటర్ని సెలెక్ట్ చేయాలనుకున్నా 2-3 థింగ్స్ ఆలోచించుకోండి. ఒకటి, చట్టపరంగా వీళ్ళు ART రిజిస్టర్డ్ సెంటరా, అంటే గవర్నమెంట్తో రిజిస్టర్డ్ ఉన్నారా లేదా. రెండోది, వీళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి అసలు ఎవరు డాక్టర్స్, ఏం క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్కడి నుంచి ట్రైన్ అయ్యారు. ట్రైనింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మా బ్యాక్గ్రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మేము చేస్తున్నాం కాబట్టి జీవా మంచి సెంటర్ సెలెక్ట్ చేసుకోవడానికి. పర్సనల్ ఇంటర్వ్యూస్ కి మరియు వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో మనతో పాటు ఈరోజు ప్రెసెంట్ జీవా ఫర్టిలిటీ సెంటర్ సైంటిఫిక్ డైరెక్టర్ డాక్టర్ సువర్చల గారు ఉన్నారు. సో నమస్తే మ్యామ్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు మ్యామ్? గుడ్ అండి, ఫైన్, థ్యాంక్ యూ. సో ఈ మధ్య చాలా మందికి పిల్లలు లేని సమస్యలు ఎక్కువైపోయినాయి. సో సమస్యలు మగవారిలో, సమస్యలు ఆడవారిలో. సో వాటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. సో IVF అంటే ఏంటి మ్యామ్ అసలు? IVF ఫుల్ ఫామ్ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. దాన్ని మనం
ట్రాన్స్లేట్ చేసుకుంటే విట్రో అంటే గ్లాస్ లో, సో గ్లాస్ పాత్రలో చేసే బేబీస్ అన్నమాట. ఫర్టిలైజేషన్, ఫలదీకరణం. మున్పు దీన్ని టెస్ట్ ట్యూబ్ బేబీ అనేవాళ్ళు. అండ్ ఫస్ట్ తయారు చేసినప్పుడు కూడా టెస్ట్ ట్యూబ్ బేబీలో తయారు చేశారు. మరి బేబీ తయారవ్వదు, జస్ట్ సెల్స్ తో ఒక ఎంబ్రియో ఫామ్ అవుతుంది. అది చేసి ఇంగ్లాండ్ లో ఫస్ట్ టైం చేసినప్పుడు గర్భసంచిలో వేసి ఆ బేబీ ఫామ్ అయింది. దాన్ని ఇప్పుడు మనం IVF, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్, టెస్ట్ ట్యూబ్ బేబీ అనకుండా ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటాం. పద్ధతి కూడా ఇప్పుడు చాలా సింప్లిఫై అయింది. ముందు చాలా కష్టంగా ఉండేది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 30 years బ్యాక్. 30 years ముందు 30 ఏళ్ల క్రితం చాలా కాంప్లికేటెడ్గా ఉండేది. ఇప్పుడు చాలా సింప్లిఫై అయ్యి ప్రొసీజర్ కూడా చాలా సింపుల్. సో ప్రొసీజర్ ఎలా ఉంటుంది? ప్రొసీజర్లో ఏంటంటే కొంచెం సైన్స్ చెప్పాలి దానికి. అండాశయాల్లో చాలా అండాలు ఉంటాయి, అన్నీ విడుదలవో, ఎవ్రీ మంత్ ఒకటే విడుదలవుతుంది. IVF లో ఏంటంటే ఆ నెలకి సరిపడా ఎగ్స్ ఏవైతే సెలెక్ట్ అయితాయో విడుదలవ్వడానికి ఒకటే సెలెక్ట్ అవుతుంది అనుకోండి, బట్ పెరుగుతాయి చాలా. సో ఆ ప్రక్రియ మళ్ళీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్తాను. బట్ ఈ సపోజ్ 15 సెలెక్ట్ అయినాయి అనుకోండి, అందులో నుంచి ఒకటి విడుదలవుతుంది న్యాచురల్గా, న్యాచురల్ సైకిల్లో పీరియడ్స్ వచ్చే ముందు. బట్ IVF లో ఏం చేస్తారంటే ఈ 15 సెలెక్ట్ అయితే ఏవైతే అవుతాయో వాటిని ఇంజెక్షన్ ఇచ్చి పెంచుతారు. అండ్ ఈ ఇంజెక్షన్స్ కూడా హార్మోన్స్, న్యాచురల్ హార్మోన్స్ బ్రెయిన్ ఆల్రెడీ ప్రొడ్యూస్ చేస్తుంది ఒక్క అండం కోసం. మనం బయట నుంచి ఇంజెక్షన్ ద్వారా ఈ 15కి 15 పెరగాలని ఇస్తాం. ఉదాహరణకు 15 అంటున్నాను, కొందరికి 8 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, వాట్ ఎవర్. సో ఇవి పెంచి ఒక 10 days ఇంజెక్షన్స్ ఇచ్చి ఈ అండాలని మత్తు మంది ఇచ్చి బయటికి తీస్తారు. మరి సర్జరీ చేసి ఏం కాదు, కుట్లు ఉండవు, అడ్మిషన్ ఉండదు. ఒక సన్నటి నీడిల్ ఓవరీలోకి వెళ్ళి, అంటే అండాశయాల్లోకి వెళ్ళి వాటిని ఆస్పిరేట్ చేస్తారు, లైక్ సిరింజ్ లాగా తీస్తారు. సో ఆపరేషన్ లాంటిది కాదు, డే కేర్ ప్రొసీజర్. 2-3 hours లో వెళ్ళిపోతారు. ఇంతలో హస్బెండ్ స్పర్మ్స్ తీసుకుని వాటిని ఈ అండాలతో కలిపి లెబారెటరీలో ఇన్క్యుబేటర్లో పెడతారు. ఇన్క్యుబేటర్ అనేది గర్భసంచి లాంటిది, సేమ్ అట్మాస్ఫియర్, ఇట్స్ అ మెషిన్. బట్ ఈ మెషిన్లో ఒక 4-5 days ఈ ఎంబ్రియోని అబ్జర్వ్ చేసుకుంటూ ఏదైతే బాగుందో అది గర్భసంచిలోకి వేస్తారు. ఎక్స్ట్రా ఉన్న ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసుకుంటారు. సో చాలా సింపుల్గా చెప్పాను. కొంచెం కాంప్లికేటెడ్ ఏంటంటే ఇంజెక్షన్స్ ఎక్కువ తీసుకోవాలి, ఆ 10 days ఇంజెక్షన్స్ తీసుకోవాలి, అండ్ స్కాన్స్కి రావాలి. సో ఈ ఇంజెక్షన్స్ మొత్తం హార్మోన్స్, అన్ని హార్మోన్స్, నో స్టీరాయిడ్స్, నో సైడ్ ఎఫెక్ట్స్. ఎప్పుడు దాకా అయితే తీసుకుంటారో అప్పుడు దాకే ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్. తర్వాత మానేసిన తర్వాత 10 days తర్వాత యూరిన్లో, స్వెట్లో వెళ్ళిపోతాయి ద ఎఫెక్ట్స్. హాఫ్ లైఫ్ అంటారు దాన్ని. ఎంతసేపు బాడీలో ఒక పదార్థం ఉంటుందో దాన్ని హాఫ్ లైఫ్ అంటారు. సో ఈ హాఫ్ లైఫ్ ఆఫ్ దీస్ హార్మోన్స్ ఇస్ వెరీ షార్ట్. తీసుకున్న వరకే. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కొన్ని, ఎందుకంటే ఎవ్రీ మంత్ వెన్ ఉమెన్ గెట్స్ పీరియడ్స్ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మీరు ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్ అనేది కొందరికి పిచ్చిలాగా వేస్తుంది, ఇరిటేషన్, బ్లోటింగ్, మూడ్ స్వింగ్స్, హెడేక్, బ్యాక్ పెయిన్ అవన్నీ వస్తాయి. అది కొంచెం 10 times అనుకోండి, బికాస్ ఇంజెక్షన్స్ ఎక్కువ ఇస్తున్నాం కదా. బట్ యాజ్ సూన్ యాజ్ వీ స్టాప్ అండ్ మీకు తెలిసిందనుకోండి ఎందుకు చేస్తున్నామో, అప్పుడు కంట్రోల్ కూడా బెటర్ ఉంటుంది. యాజ్ సూన్ యాజ్ వీ స్టాప్ ఆ ఎఫెక్ట్స్ కూడా పోతాయి. అండ్ ఈ అండాలు మరి తీసిన తర్వాత ఇంకా పడిపోతుంది సైడ్ ఎఫెక్ట్స్. 5 days లెబారెటరీలో పెంచిన తర్వాత ఎంబ్రియోస్ని బాగున్నవి గర్భసంచిలోకి వేసి ఎక్స్ట్రా ఉంటాయి. బికాజ్ మన గర్భసంచి ఉమెన్స్ బాడీ ఈజ్ మెంట్ ఫర్ ఓన్లీ 1 child కదా. డాగ్స్ లాగా, క్యాట్స్ లాగా 6-7 ఎంబ్రియోస్కి స్థలం లేదు అక్కడ. సో ఒకటో రెండో వేసి మిగతావి ఫ్రీజ్ చేసుకోవడం జరుగుతుంది. అలాంటప్పుడు సక్సెస్ రేట్ ఇంప్రూవ్ అవ్వచ్చు. ఎవరికైతే పిల్లలు పుట్టట్లేదో న్యాచురల్గా, చాలా మంచి టెక్నాలజీ. ఓకే. సో అంటే న్యాచురల్గా పిల్లలు పుట్టకపోవడానికి కారణాలు ఏమై ఉంటాయి? రకరకాలు ఉంటాయి. అండ్ దీన్ని మనం ఊరికి కారణాలు ఏంటి అని మాట్లాడుకోకూడదు, దీన్ని డివైడ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేల్ కారణాలు, ఫీమేల్ కారణాలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం దీని గురించి ఓపెన్గా మాట్లాడుకోవాలి. దట్ 50% కేసెస్, ఇప్పుడు 100 మంది వస్తే మా దగ్గర ప్రపంచంలో కూడా 50% కేసెస్ ఫీమేల్స్ వల్ల ఉంటాయి, ఆడోళ్ళ వల్ల, 50% మేల్స్ వల్ల ఉంటాయి. సో దీన్ని బట్టి మీకు తెలుస్తుంది దట్ మేల్ కేసెస్ కూడా ఈక్వల్గా ఉన్నాయి, రైట్. సో అలాగని మనం ఆడోళ్ళ సమస్యల గురించి మాట్లాడితే దాన్ని మళ్ళీ డివైడ్ చేసుకోవచ్చు. అండాశయాల ప్రాబ్లమ్స్, హార్మోన్ ప్రాబ్లమ్స్, గర్భసంచి ప్రాబ్లమ్స్, ట్యూబ్స్ ప్రాబ్లమ్స్, అలాగా వేరే వేరే రకాలు ఉంటాయి. హార్మోన్ ప్రాబ్లమ్స్ చూసుకుంటే సరిగా హార్మోన్స్ రిలీజ్ అవ్వట్లేదు బ్రెయిన్ నుంచి. అన్ని బ్రెయిన్ ఇస్ ద కంట్రోల్ సెంటర్. సో బ్రెయిన్ నుంచే పిట్యూటరీ అనే చిన్న భాగం నుంచి ఈ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇట్స్ లైక్ సిగ్నల్ అండి. దూరం నుంచి ఒక ట్రాఫిక్ లైట్ చూస్తే ఇక్కడే ఆగుతాం కదా, ఆర్ ఇక్కడే రెస్పాన్స్ వస్తుంది కదా మనకి. సో బ్రెయిన్ నుంచి ఆ సిగ్నల్ రిలీజ్ అవుతాయి హార్మోన్. ఓవరీస్ పట్టుకుంటాయి అండాశయాలు,
అండ్ అక్కడ నుంచి అండం రిలీజ్ అవుతుంది. సో ఇఫ్ ద బ్రెయిన్ ఈజ్ నాట్ రిలీజింగ్ ప్రాపర్లీ, ద ఓవరీ ఈజ్ నాట్ ఏబుల్ టు క్యాచ్ ప్రాపర్లీ, యాక్సిడెంట్స్ అవుతాయి. సో దట్స్ ద ప్రాబ్లమ్ విత్ ద బ్రెయిన్ అండ్ ద ఓవరీ. ఈ కనెక్షన్ సరిగా ఉండాలి. సో హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయి. ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి అనుకోండి, న్యాచురల్గా ట్రై చేసిన స్పర్మ్స్ అనేవి, కణాలు అనేవి అండాల దాకా చేరవు. బికాస్ ట్యూబ్లోనే అంత మ్యాజిక్ అవుతుంది. ట్యూబ్లో ఈ ఎగ్ వెయిట్ చేస్తున్నాగా ఈ స్పర్మ్స్ వచ్చినప్పుడు ఫలదీకరణమై ఎంబ్రియో ఫామ్ అవ్వడం అంతా అక్కడ అవుతుంది. సో అక్కడే బ్లాకేజ్ ఉంటే కణాలే చేరవు, ఫలదీకరణమైన ఎంబ్రియో గర్భసంచిలోకి రాదు, అలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి. గర్భసంచిలోనే ప్రాబ్లం ఉందనుకోండి, దట్ బ్లడ్ రక్త ప్రవాహం బాగాలేదు. బ్లడ్ ఫ్లో ఇస్ ద ఫుడ్ ఫర్ ఎంబ్రియో. రక్త ప్రవాహం బాగుండాలి, దెన్ ఆకారం బాగుండాలి, షేప్ బాగుండాలి, సైజ్ బాగుండాలి, ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్స్, గడ్డలు ఇవన్నీ ఉండకూడదు. సో మెనీ కాంప్లికేషన్స్ చూడండి. దెన్ ఓవరీస్ బాగుండాలి. ఓవరీస్ అంటే అండాశయాల్లో. సో రకరకాలుగా మనం డివైడ్ చేసుకో. పురుషుల్లో కూడా అంతే, యూ కెన్ డివైడ్ దెమ్ ఇన్ టు మెనీ టైప్స్. బ్లాకేజెస్ ఉండొచ్చు, హార్మోనల్ ఇష్యూస్ ఉండొచ్చు, జెనెటిక్ ఇష్యూస్ ఉండొచ్చు, ప్రొడక్షన్లో ప్రాబ్లం ఉండొచ్చు. సో ఇలాంటి కారణాలు మనము ముందు ఓవరాల్ చూసి ఎక్కడ ఉన్నాయో చూసుకొని దెన్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఓకే. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎందుకు అవుతుంది అసలు? అగైన్ మళ్ళీ చాలా కారణాలు ఉంటాయి. సపోజ్ దెర్ ఇస్ అంటే బేసిక్గా స్టార్ట్ చేద్దాం. అండ్ హార్మోనల్ ఇష్యూస్లో ఎన్నో హార్మోన్స్ వస్తాయి. నాట్ జస్ట్ నేను చెప్పిన హార్మోన్సే కాదు, అండాశయాలకి సిగ్నల్ ఇచ్చే హార్మోన్సే కాదు. దెర్ ఆర్ హార్మోన్స్ లైక్ థైరాయిడ్, ప్రోలాక్టిన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్, ఇవన్నీ ఉంటాయి. సో ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్ అండాశయాల మీద యాక్ట్ చేస్తే, అండ్ దట్స్ వెన్ ఈ రీప్రొడక్టివ్ యాక్టివిటీ అవుతుంది, రైట్? బట్ థైరాయిడ్, ప్రోలాక్టిన్ అనేవి కూడా ఉంటాయి. థైరాయిడ్ ఒక మాస్టర్ హార్మోన్. దీనివల్ల మనకి చలి వేయకపోవడము, వేడిగా అవ్వడము, ఆకలి వేయడము, ఆకలి వేయకపోవడము, స్కిన్ డ్రైగా ఉండడము, స్కిన్ డ్రైగా మరీ వెట్గా ఉండడము, అలాంటి కాంప్లికేషన్స్ థైరాయిడ్తో ఉంటాయి. ప్రోలాక్టిన్ కూడా ఒక హార్మోన్. ఈ హార్మోన్ కూడా సరిగ్గా లేదనుకోండి, ఎందుకు అవుతుందంటే బ్రెయిన్లో ట్యూమర్ ఉండడము, ఆర్ బాడీ అనుకుంటుంది ఉమెన్ ఇస్ ప్రెగ్నెంట్, బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు రిలీజ్ అయ్యే హార్మోన్. సో బాడీ అనుకుంటుంది బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తుంది ఆల్రెడీ ఈమె, అందుకని అండాల్ని రిలీజ్ చేయనీయదు. సో ఈ హార్మోన్ ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు కూడా ప్రెగ్నెన్సీ రాదు. సో ఆల్ దీస్ కాంప్లికేషన్స్ అదే. హార్మోనల్ ఫ్లక్చుయేషన్ కొన్ని తెలిసినవే కాకుండా ఈ ఇంపార్టెంట్ హార్మోన్స్, మాస్టర్ హార్మోన్స్ కూడా చెక్ చేశాక చూడాలి. సో డెఫినెట్లీ బ్రెయిన్లో ఉన్న కాంప్లికేషన్స్ వల్ల అవుతాయి. అండ్ వెయిట్ ఎక్కువ ఉండడం, పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్ అవ్వడం, పీసీఓఎస్ అని మీరు వినుంటారు, అలాంటి కాంప్లికేషన్స్ ఉంటే కూడా హార్మోనల్ ఇష్యూస్ వస్తాయి. ఓకే. సో ఆ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ అండి. ఐ మీన్ ఇట్ షుడ్ బి అ హ్యాబిట్ ఫ్రమ్ చైల్డ్హుడ్. చిన్నప్పటి నుంచే, చిన్నగా ఉన్నప్పుడు పిల్లలు టీనేజర్స్ ఉన్నప్పుడు లావు ఉంటే ముద్దుగున్నారు అని అది ఎంకరేజ్ చేయడము, బయట నుంచి తినడము, బర్గర్స్, పిజ్జాస్, కూల్ డ్రింక్స్, అది ఓకే అనుకోవడము. లావు ఉన్నప్పుడు, చిన్న పిల్లలు లావు ఉన్నప్పుడు అంటే యాజ్ ఎర్లీ యాజ్ 8th క్లాస్, 13, 14 ఉన్నప్పుడు బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎక్సర్సైజ్లో వేయాలి, స్పోర్ట్లో వేయాలి, వెయిట్ కంట్రోల్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ముద్దేం కాదు, ఆ ఏజ్ నుంచి ముద్దు కాదు, అది కొంచెం డిసిప్లిన్ చేయాలి. సో దాట్ ఫ్యాట్ వెన్ ఇట్ కమ్స్ డౌన్, బాయ్స్లో టెస్టోస్టెరాన్ రిలీజ్ అవుతుంది. అది స్పర్మ్ ప్రొడక్షన్కి, మామూలు హెల్త్కి, సెక్షువల్ యాక్టివిటీకి, మసిల్ బిల్డింగ్కి కదా, మెంటల్ స్టెబిలిటీకి బాయ్స్గా చాలా ఇంపార్టెంట్. నాట్ జస్ట్ స్పర్మ్ ప్రొడక్షన్ కదా, పిల్లలే ఒక ఎండ్ గోల్ కాదు. జనరల్ హెల్త్, మసిల్ బిల్డింగ్, చూడ్డానికి బాగుండడం, హెయిర్ ఉండడం బాడీ మీద. సో ఆల్ దోస్ థింగ్స్ హెల్ప్. గర్ల్స్లో ఏంటంటే మళ్ళీ లావు ఉండకూడదు, పీసీఓఎస్ ఉండడము, దానివల్ల సో మెనీ కాంప్లికేషన్స్, మొహం మీద పింపుల్స్ రావడము, హెయిర్ ఎక్కువ ఉండడము, బాడీ మీద హెయిర్ ఎక్కువ, విచ్ గర్ల్ లైక్స్ ఇట్, నోబడీ లైక్స్ ఇట్. సో అలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి. ముందు నుంచే ఈ మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ముందు నుంచే డిసిప్లిన్ తేయాలి. సో మీ జనరేషన్ అది పాడైపోయినా విత్ యువర్ చిల్డ్రన్ యూ కెన్ ఇంప్రూవ్. సో వెయిట్ కంట్రోల్లో పెట్టడం, ఫుడ్ క్వాలిటీ బాగుండడం, స్లీప్ బాగుండడము. స్లీప్ 8 hours కన్నా తక్కువ ఉంటే ద స్టడీస్ ఆర్, అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేసిన స్టడీస్ దాట్ 30%, 100 పీపుల్ని చెక్ చేశారు నిద్ర బాగాలేని వాళ్ళను, 31% పురుషుల్లో స్పర్మ్ కౌంట్ బాగాలేదు బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ స్లీప్. సో రాత్రి నెట్ఫ్లిక్స్ 3 దాకా 4 దాకా చూస్తే స్పర్మ్స్ హ్యావ్ టు పే అ ప్రైస్, స్పర్మ్స్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ఇవన్నీ స్టడీస్ అనమాట. సో క్వశ్చన్
అడిగే ముందు ఆన్సర్ మనలోనే ఉంది. అది సరిగా చూసుకోవాలి. ఆల్కహాల్ కన్సంప్షన్ మానేయని చెప్పను, ఎవ్రీబడి షుడ్ హ్యావ్ అ సోషల్ లైఫ్, బట్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇస్ ఓకే, డీసెంట్ అమౌంట్. మరి ఒక 10 బాటిల్స్ ఆఫ్ బియర్ అండ్ ఆల్ దట్ షుడ్ నాట్ బి దేర్. దెర్ షుడ్ బి మీ హైట్కి, వెయిట్కి, బిఎంఐకి తగ్గట్టుగా కొంచెం రిసర్చ్ చేసుకోవాలి. అండ్ దెన్ సిగరెట్ స్మోకింగ్ అండ్ డ్రగ్స్. There was a patient who came to us recently, very good looking, good muscular and all that, and adugute he said sperm count baaledu. Tavi adugunte unknowingly he was taking drugs. Goa ki elli start ayindanta, and akkad nunchi he was taking drugs. So aa drugs tho muscle building chala baagundi, sperm production తగ్గిపోయింది ఎందుకంటే testosterone levels తగ్గాయి. So this knowledge that drugs వల్ల, అది కోకేన్ కావచ్చు, వీడ్ కావచ్చు, సో మెనీ కైండ్స్ ఆర్ దేర్ కదా ఇప్పుడు, వాటి వల్ల స్పర్మ్ ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది. స్పర్మ్ ప్రొడక్షన్ ఓకే పక్కన పెట్టింది, సెక్షువల్ యాక్టివిటీస్ ఆల్సో లో. సో వెన్ యువర్ సెక్షువల్ హెల్త్ ఇస్ నాట్ గుడ్, మెంటలీ ఎమోషనలీ ఆల్సో యూ ఫీల్ లో. సో అవన్నీ ఉండే వెన్ ఐ కెప్ట్ ఆస్కింగ్ హిమ్ క్వశ్చన్స్. సో ఈ రిక్వైర్డ్ అ లాట్ ఆఫ్ కౌన్సిలింగ్, లాట్ ఆఫ్ హ్యాండ్ హోల్డింగ్ అండ్ ప్రాపర్ కౌన్సిలింగ్తో he could identify the problem. ఓకే. సో మేడం, ఇంతకుముందు మీరు మాట్లాడినట్టు అంటే స్మోకింగ్, ఆల్కహాల్ ఇవి చేయడం వల్ల కూడా స్పర్మ్ కౌంట్ తగ్గుతుందా? స్టడీస్ ఉన్నాయి మళ్ళీ, అన్ని స్టడీస్ మెటా అనాలిసిస్ అంటారండి. ఎందుకంటే మెటా అనాలిసిస్ అంటే బోల్ అన్ని స్టడీస్ని అబ్జర్వ్ చేసి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అనేది తేల్చి చెప్పిన స్టడీస్ ఇవి మెటా అనాలిసిస్. సో నికోటీన్ అనేది సిగరెట్స్లో ఉంటుంది కదా, ఉంటుంది. సో ఆ నికోటీన్ అనేది స్పర్మ్స్లో ఉన్న, స్పర్మ్స్ తలలో డిఎన్ఏ ఉంటుంది, మీ నాన్న నుంచి వచ్చిన జీన్స్ మీకు ఆ స్పర్మ్స్ తలలో ఉండే. సో ఆ తలలో ఉండే డిఎన్ఏలో ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, బ్రేకేజెస్ లేకపోతే సరిగా ప్యాకేజ్ అవ్వలేదు అనుకోండి, అది ప్యాకేజ్ లాగా వస్తుంది, అది పార్సల్ లాగా ఇంటూ ద ఎగ్. సో దాంట్లో ప్రాబ్లమ్స్ వస్తే జెనెటిక్గా సరిగా ఉంటుంది బేబీ. సో నికోటిన్ డస్ దాట్, ఈ డిఎన్ఏని బ్రేక్ చేస్తుంది. ఆల్కహాల్ ఏం చేస్తుందంటే ఎక్కువ తాగిన వాళ్ళు, ఎక్కువ రోజులు కంటిన్యూస్గా తాగిన వాళ్ళకి మొటిలిటీ, కదలిక అనేది తక్కువ ఉంటుంది. కదలిక ఇస్ వెరీ ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన పారామీటర్ అంటారు స్పర్మ్ అనాలిసిస్ చేసేటప్పుడు, కణాల పరీక్ష. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది కాకుండా ఇంకా కాంప్లికేషన్స్ ఉంటాయి. ఎక్కువ హీట్ జనరేట్ అవ్వకూడదు. సో నేచర్ ఏంటంటే టెస్టికల్స్ బాడీ నుంచి బయట ఉన్నాయి, ఓవరీస్ లోపల ఉన్నాయి కదా ఆడోళ్ళకి, టెస్టికల్స్ బయట. ఎందుకంటే 2 degrees లెస్ ఉండాలి టెంపరేచర్ బాడీ కన్నా, 2 degrees లెస్. సో టైట్ క్లోత్స్ వేసుకునే వాళ్ళు, మరీ స్పాకి వెళ్ళి సోనా చేయించుకుంటారే వాళ్ళకి మంచిది కాదు. డ్రైవర్స్, సాఫ్ట్వేర్ వాళ్ళు, షాప్ కీపర్స్, వీళ్ళు ఎక్కువసేపు కూర్చుంటారు, వాచ్మెన్ కూర్చుంటారు, వీళ్ళందరికీ స్పర్మ్ ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది ఎందుకంటే హీట్ ఎక్కువ జనరేట్ అవుతుంది. సో ఈ అవేర్నెస్ రావాలి, అవగాహన రావాలి, దట్ లూజ్ క్లోత్స్, టైట్ ఫిట్టింగ్ ఉండకూడదు, మరీ హాట్ వాటర్ బాత్స్ ఉండకూడదు. వీటన్నిటి వల్ల కూడా స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గుతుంది. కాబట్టి ఈ అవేర్నెస్ ఉండాలి. ఓకే మేడం, మగవారిలో బెస్ట్ స్పర్మ్ కౌంట్ ఎంత ఉండాలి? అగైన్ సైంటిఫిక్గా మాట్లాడదామండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఎవ్రీ 5 to 10 years వాళ్ళు ఒక స్టడీ చేస్తారు. ప్రపంచంలో ఒక లక్షలాది మంది మేల్స్ది స్పర్మ్ కౌంట్ చెక్ చేస్తారు. ఎస్పెషలీ ఫాదర్స్, తండ్రి అయిన తర్వాత ఎంత ఉంటే దే హ్యావ్ బికమ్ ఫాదర్స్ అనేది, అంటే తండ్రి అవ్వడానికి ఎంత పారామీటర్ ఎలా ఉండాలి స్పర్మ్లో. సో స్పర్మ్లో ఒట్టి ఒక కౌంట్ అనేది కాదు, కౌంట్ అంటే నంబర్, కదలిక, ఆకారం, ఇవన్నీ కూడా చూస్తారు. సో వీటన్నిటికీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ స్టడీస్ చేసి ఒక నంబర్ ఇస్తుంది అనమాట. అది మనం చూసుకోవాలి ఉందా లేదా అనేది. సీమెన్ అనాలిసిస్ అంటారు దీన్ని, టెస్ట్ని. కణాల పరీక్ష, వీర్యం పరీక్ష, దాంట్లో కణాల పరీక్ష. సో కౌంట్ గురించి మాట్లాడదాం ముందు. కౌంట్ వేరు, కాన్సన్ట్రేషన్ వేరు. కౌంట్ అంటే మొత్తం ఇజాక్యులేట్లో ఉన్న స్పర్మ్స్, కాన్సన్ట్రేషన్ అంటే పర్ ఎంఎల్. అది మాకు సైంటిఫిక్గా చూసుకుంటే ఎలాంటి ట్రీట్మెంట్ పనికి వస్తుంది అనేది డిఫరెన్షియేట్ చేస్తాం. సో కౌంట్ 40 million పర్ ఇజాక్యులేట్ మినిమం ఉండాలి. కాన్సన్ట్రేషన్ అంటే పర్ ఎంఎల్ 15 million ఉండాలి. పీపుల్ హ్యావ్ 400, 300, 200. నౌ డేస్ ఇట్స్ కమ్ డౌన్ అ లాట్ అనేది ఒక ట్రెండ్ లాగా అయింది. ఈ స్టడీస్లో ఏంటంటే బికాస్ ఆఫ్ ద స్ట్రెస్, ఫుడ్ అన్నీ ఉన్నాయి కదా మనకి. సో ఇవన్నీ చూస్తే 15 million per ml ఇస్ ద ప్రాపర్ కాన్సన్ట్రేషన్. మోటిలిటీ, కదలిక ఎంత ఉండాలి టు బికమ్ అ ఫాదర్ ఆర్ టు హ్యావ్ అ నార్మల్ స్పర్మ్ కౌంట్ అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం 40% ఉండాలి. అంటే 100 స్పర్మ్స్లో 40 బాగా ప్రోగ్రెసివ్ స్పర్మ్స్ ఉండాలి. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. యాక్టివ్గా ఉండాలి. యాక్టివ్వే కాదు, ఫాస్ట్ ప్రోగ్రెసివ్. ఓకే. సో సమ్ ఆర్ యాక్టివ్, దేర్ అలైవ్, ఏదో అలాగా యూనో, బట్ సమ్ ఆర్ వెరీ యాక్టివ్, దే నో వేర్ దే ఆర్ గోయింగ్,
అది అండం దాకా చేరాలి కాబట్టి కదలిక చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ కదలిక 40% ఉండాలి, 100లో 40% బాగా మొటిలిటీ కలిగినవి ఉండాలి. ఆకారం అనేది 100లో 4 అన్నా పర్ఫెక్ట్ ఉండాలి. ఓకే. సో మీరు 4 అనొచ్చు, ఎందుకంటే అది చాలా స్ట్రిక్ట్ అయింది ఇప్పుడు, మార్ఫాలజీ అంటారు దీన్ని, చాలా స్ట్రిక్ట్గా చూడాలి. 4% అన్నా 100లో నార్మల్ ఉండాలి. సో ఇవి పారామీటర్స్ కొన్నే చెప్పాను నేను మీకు, ఇంకా చాలా ఎక్స్టెన్సివ్గా ఉంటుంది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి అనమాట. ఇవి ఇలా ఉంటే శాంపిల్ బాగున్నట్టు. ఓకే. అంటే స్పర్మ్ కౌంట్ ఎందుకు డిక్రీజ్ అవుతూ ఉంటుంది? చాలా మంచి స్టడీస్ అవుతున్నాయి ఇంకా ప్రపంచంలో. ఎందుకు డిక్రీజ్ అవుతున్నాయి అంటే పొల్యూషన్, రైట్? మనం పీల్చే గాలిలో కూడా పెస్టిసైడ్స్, పొల్యూషన్, కార్బన్ మోనాక్సైడ్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ మన బాడీలో ప్రతి సెల్కి వెళ్తుంది. కణం కూడా, వీర్య కణం కూడా ఒక సెల్. సో దాన్ని కూడా అటాక్ చేస్తుంది, దాన్ని కూడా యూనో క్వాలిటీ అనేది దెబ్బతింటుంది, హార్మోన్ ప్రొడక్షన్ బ్యాడ్ అవుతుంది. మీరు తినే ఆహారంలో ప్రతి దాంట్లో పెస్టిసైడ్స్ ఉన్నాయా? మీరు వెజిటేబుల్ ఎంత మంచిగా కడుక్కున్నా దాంట్లో ఇంకా పెస్టిసైడ్స్ ఉంటున్నాయి. పైగా మీరు ఇప్పుడు లేట్ అయ్యారు, ఓ సమోసా తినేద్దాం అనుకుంటారు, ఒక బర్గర్ తినేద్దాం, ఒక కూల్ డ్రింక్ తాగేద్దాం, దాహంగా ఉంది అనుకుంటారు. వీటిలో కూడా చాలా హార్మ్ఫుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ట్రాన్స్ ఫ్యాట్ అని, తర్వాత బ్యాడ్ కార్బోహైడ్రేట్స్, వాళ్ళు వాడిన నూనె, చీజ్, ఈ ఐస్ క్రీమ్లో ఉన్న షుగర్, ఇవన్నీ మంచిది కాదు. ఇవన్నిటితో ఓవరాల్గా బిల్డప్ అవుతుంది మీ బాడీలో, బ్యాడ్ ప్రొడక్ట్స్ బిల్డప్ అయ్యి, అందుకనే ఈ స్పర్మ్ ప్రొడక్షన్, టెస్టోస్ట్రోన్ లెవెల్స్ తగ్గిపోవడం, ఇవన్నీ చాలా ఎక్కువ కామన్గా ఉంటున్నాయి ఇప్పుడు. ఓకే. సో పీసీఓడి, పీసీఓఎస్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంది? అసలు ఎందుకు వస్తాయి ఇవి? ఏమీ లేదు డిఫరెన్స్ ఏమీ లేదు. ఓకే. పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసార్డర్, ఓకే, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, ఓకే, డిసార్డర్, సిండ్రోమ్ రెండు ఒకటే. దర్ ఇస్ నో డిఫరెన్స్ అట్ ఆల్. ఎందుకు వస్తుందంటే కొంచెం సైన్స్లోకి వెళ్ళాలి మనము. పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసార్డర్ బేసిక్లీ ఏంటంటే ఇన్సులిన్ డిసార్డర్. ఇది వీళ్ళు ఏంటంటే మన బాడీలో ఫుడ్ తినంగానే సెల్స్ ఏం చేస్తాయంటే గ్లూకోజ్ వాడి, ఆ ఫుడ్లో ఏంటి గ్లూకోజ్ ఉంటుంది కదా, ఆ గ్లూకోజ్ వాడి ఎనర్జీ జనరేట్ చేస్తాయి. బట్ ఇదంతా ఇన్సులిన్ కంట్రోల్లో ఉంటుంది. ఈ పీసీఓఎస్ వాళ్ళలో ఏంటంటే గ్లూకోజ్ తింటున్నది ఎనర్జీలో కన్వర్ట్ అవ్వదు, ఇన్సులిన్ జనరేషన్ ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఇది ఒక సైకిల్ అనమాట. వెయిట్ ఎక్కువ అవుతున్నారు, ఇన్సులిన్ జనరేషన్, ఇన్సులిన్ సెన్సిటివిటీ లేదు, అండ్ దీనివల్ల ఓవరీస్ చుట్టూతో కూడా ఒక ఫ్యాట్ లేయర్ లాగా వచ్చేసి ఈ ఓవరీస్ కూడా సరిగా రెస్పాండ్ అవ్వవు. ఇవి ఆండ్రోజన్స్ అనే హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి. ఆండ్రోజన్స్ పురుషుల్లో రిలీజ్ అవుతాయి, టెస్టోస్టెరాన్ లాంటివి. సో ఈ అమ్మాయిల్లో ఏంటంటే ప్రాబ్లం, హెయిర్ ఎక్కువ ఉండడము, తర్వాత ఈ ఆండ్రోజన్స్ ఎక్కువ ఉండడం వల్ల సరిగా అండాలు విడుదలవ్వకపోవడము, ఈ కాంప్లికేషన్స్ ఉంటాయి. లావ్ ఉండడము, ఓవిలేటరీ డిసార్డర్స్ అంటే అండం విడుదలవ్వకపోవడం, పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకు అవుతుందంటే అగైన్ అండి సేమ్ సోషల్ కాజెస్, ఫుడ్ ప్రాబ్లమ్స్, స్ట్రెస్ అనేది, వెయిట్ ఎక్కువ ఉండడము. ఈ అమ్మాయిలు ఒక 5% బాడీ వెయిట్ కూడా తగ్గితే వీళ్ళల్లో ఈ మెటబాలిజం స్టార్ట్ అయ్యి పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి, ఓవులేషన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. సో జస్ట్ 5% తగ్గాలి వీళ్ళు. కష్టం అండి. బట్ వీళ్ళు ఏంటంటే లో గ్లైసీమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ తినాలి. వైట్ రైస్ తినకూడదు, బ్రౌన్ రైస్ తినాలి, కినువా తినాలి, సజ్జలు తినాలి. ఇవన్నీ తింటే వీళ్ళకి బిఎంఐ తగ్గి మళ్ళీ ఓవులేటరీ ప్రాబ్లమ్స్ లేకుండా సెట్ అవుతుంది అనమాట. బట్ ఈ అవగాహన లేక వీళ్ళు ఏంటంటే అసలు ఏది చేసినా తగ్గట్లేదు అనుకుంటారు, మాకేది పడదు అనుకుంటారు. ఇది కాదు. ట్రూత్ ఇస్ మనం తినే ఆహారం, దాంతో మనం మన డైట్ని కంట్రోల్ చేసుకుంటే పీసీఓస్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. ఓకే. అంటే పీసీఓడి సమస్యలు ఉన్న వాళ్ళు చాలా మట్టుకు అంటే పీరియడ్స్ టైంలో వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఆ టైంలో అసలు ఏం చేయాలి వాళ్ళు? ఆ టైంలో అని కాదండి, వాళ్ళకి పీరియడ్స్ రావు, చాలా ఇర్రెగ్యులర్, 3 months 6 months కొందరికి. సో వాళ్ళకి పీరియడ్స్ సరిగా రావు. అండ్ కొందరికైతే ఉట్టి టాబ్లెట్స్ ఇస్తే వస్తాయి, ఓన్లీ విత్ అసిస్టెన్స్. అలాంటి వాళ్ళు దే డోంట్ నో వెన్ టు గెట్ ప్రెగ్నెంట్. ప్రెగ్నెన్సీ పక్కన పెట్టినా జనరల్ హెల్త్ కూడా బాగోదు, లావుగా ఉంటారు. అది ఏంటంటే ఒక బ్లాక్ లాగా ఉంటుంది అనమాట. ఇటు పోరు అటు పోరు, అటు పీరియడ్ రాదు, ఇటు వెయిట్ తగ్గరు, చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. బాడీలో కూడా పింపుల్స్ ఎక్కువ ఉండడము, హెయిర్ ఎక్కువ ఉండడం, సో కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా తక్కువ ఉన్నాయి. సో పిల్లలు నెక్స్ట్ గోల్ అంటాను నేను, బాడీ ఇమేజ్ బాగుండాలి కదా, దెన్ ఓన్లీ యూఆర్ కాన్ఫిడెంట్ అండ్ యూ కెన్ డూ ఎవ్రీథింగ్. ఆ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడే మనం ఏదైనా చేయగలుగుతాం. సో ముందుగా ఏంటంటే ఆహారంతో
దీన్ని కంట్రోల్ చేయడానికి చూడాలి. ఎక్సర్సైజ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎక్సర్సైజ్ కూడా చేయగలిగితే ఈ తినే ఫుడ్ మనము బ్యాలెన్స్ చేసుకుంటే అప్పుడే పీసీఓఎస్ వాళ్ళకి పనిచేస్తుంది. ఇంకా పీరియడ్ అంటారా, ఈ 5% బాడీ వెయిట్ తగ్గిస్తే వీళ్ళు ఇప్పుడు 60 ఉన్నానండి నేను, 70 ఉంటారు వాళ్ళు, 70 కన్నా పైన ఉండే వాళ్ళు ఉంటారు. సో అక్కడ నుంచి ఒక 5%, 70%కి 5% మీరు బాడీ వెయిట్ తగ్గిస్తే అంటే ఏంటి 3.5 కిలోస్ మీరు తగ్గించగలిగితే విత్ ప్రాపర్ ఆహారం మీకు ఈ ఓవులేటరీ డిస్టర్బెన్స్ తగ్గుతుంది. అండ్ ఒక్కసారి తగ్గితే మనకు ఒక ప్యాషన్ లాగా అయిపోతుంది కదా. సో అది తగ్గుతా మీరు ఈ పీసీఓఎస్ ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ చేసుకోవచ్చు. పీరియడ్స్ కూడా రెగ్యులర్ అవుతాయి. సో అంటే బాడీ వెయిట్, తినే ఆహారం, వీటిని బట్టే ఈ పీరియడ్స్ ఇంబ్యాలెన్స్ అవుతుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నాను కదా, అందుకని మెట్ఫార్మిన్ అనేది ఒకటి పెడతారు టాబ్లెట్. ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ తో పోరాడుతుంది, అది కూడా బ్యాలెన్స్ చేస్తుంది. సో ఈ 3 థింగ్స్, మెడికేషన్ ఇచ్చే వాళ్ళకి ఇవ్వాలి, సొంతంగా వేసుకోకూడదు, డాక్టర్ సలహాతో వేసుకోవాలి, వెయిట్ ఎక్సర్సైజ్ ద్వారా, అండ్ డైట్ చాలా ఇంపార్టెంట్ వీళ్ళల్లో. నేను ఒకటే పుల్కా తింటున్నాను 2 కాదు, నీ బాడీకి ఎంత కావాలో యూ ఈట్ లాట్ ఆఫ్ ఫైబర్ తిను, ప్రోటీన్ తిను, ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్న వాటివి తినాలి. సో అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అంటే కరెక్ట్ టైంలో పీరియడ్స్ రాకుండా టాబ్లెట్ వేసుకుంటున్నారు, అంటే వాళ్ళకి పీరియడ్స్ వచ్చే టైంలో కూడా రాకుండా టాబ్లెట్స్ వేసుకుంటున్నారు. సో అంటే ఈ టాబ్లెట్స్ వాడడం వల్ల అసలు వీళ్ళకు అంటే ఫ్యూచర్లో పిల్లలు పుట్టకుండా అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. సో దాని గురించి చెప్పండి మేడం. పీసీఓఎస్ వాళ్ళకైతే వేరే కాజ్కి ఇస్తున్నాం అంటే అంతే కదా, ఒక వేరే కారణానికి ఇస్తున్నాం పీసీఓఎస్ వాళ్ళలో. రెగ్యులరైజ్ చేద్దామని 1 నెల వేసుకుంటారు, పీరియడ్ వస్తుంది, మళ్ళీ రాకపోతే మళ్ళీ వేస్తారు. ఈ ప్రాంతంలో డైట్ ఎక్సర్సైజ్ కూడా చేసి వెయిట్ కంట్రోల్ చేస్తారు. సో పీసీఓఎస్ వాళ్ళని పక్కన పెడదాం. నార్మల్గా ఇప్పుడు పిల్లలు కావద్దు అనుకున్న వాళ్ళు కూడా వేసుకుంటారు. అంటే అది ప్రెగ్నెన్సీ రాకుండా కూడా కాంట్రసెప్టివ్ పిల్స్ వేసుకుంటారు. పీసీఓఎస్ వాళ్ళల్లో వేరు. పీసీఓఎస్ వాళ్ళలో రెగ్యులరైజ్ చేయడానికి 1 నెల వేసుకొని మానేసినప్పుడు పీరియడ్ వస్తుందండి, దెన్ మళ్ళీ వేసుకుంటారు. కానీ వేసుకునేటప్పుడు ఈ 2-3 సైకిల్స్ వేసుకునేటప్పుడు డైట్ ఎక్సర్సైజ్తో వెయిట్ కూడా తగ్గి మానేస్తారు. పిల్స్ మొత్తానికి మానేసినప్పుడు రెగ్యులరైజ్ అవుతున్నాయి, పీరియడ్స్ రెగ్యులరైజ్ అవుతాయి, వెయిట్ లాస్ అవుతుంది, ప్రెగ్నెన్సీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ రాకుండా పిల్స్ వేసుకుంటున్నారు, అవి వేసుకోవడం వల్ల వాళ్ళకి ఏమన్నా ప్రాణాపాయం ఏమి ఉండదా? ఏం లేదండి, జస్ట్ ఎగ్ రిలీజ్ అవ్వకుండా చేస్తాయి ఈ పిల్స్ అంతే. సో ఓవులేటరీ బ్లాక్ లాగా, ఒక స్టాప్ లాగా అవుతుంది, అంటే ఎగ్ రిలీజ్ అవ్వకుండా. సో అలాంటప్పుడు ఏమవుతుంది, మీరు ఎప్పుడు దాకా వేసుకున్నారో అప్పుడు దాకే టక్కని మానేస్తే మళ్ళీ ఓవులేషన్ స్టార్ట్ అవుతుంది. సో వచ్చే నెల కూడా పీరియడ్ రావచ్చు. సో ఇది సేఫ్, 1 ఇయర్ దాకా ఏం కాదు, పిల్స్ మానేసిన అని అనుకోకూడదు. పిల్స్ మానేసిన నెక్స్ట్ మంత్కి కూడా ప్రెగ్నెన్సీ రావచ్చు. సో అది రెగ్యులర్గా వేసుకోకపోయినా రావచ్చు. సో చాలా రెగ్యులర్గా వేసుకోవాలి కాంట్రసెప్టివ్ పిల్స్. ఏ కాంట్రసెప్షన్ కూడా రెగ్యులర్గా చేస్తేనే దాని గ్యారంటీ ఉంటుంది. అది కాండమ్స్ కావచ్చు, కాంట్రసెప్టివ్స్ కావచ్చు, ఏదైనా. సో అది జాగ్రత్తగా వేసుకుని మానేసినప్పుడు మళ్ళీ రెగ్యులర్గా అండం విడుదల అవ్వడము, ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఈ పిల్స్ యూజ్ చేయడం వల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవా? ఉంటాయండి, అందరికీ అన్నీ ఉండవు, బట్ జనరల్గా చెప్తున్నాను నేను. అలాగని భయపడి వేసుకోకుండా ఉండకూడదు, వేసుకునే వాళ్ళు మానేయకూడదు. కొందరికి హెడ్ ఏక్స్ రావడం, కొందరికి కొంచెం బ్లోటింగ్ అంటే బాడీ కొంచెం స్వెల్లింగ్ లాగా, వెయిట్ ఎక్కువ పెరిగినట్టు, మూడ్ స్వింగ్స్ అవ్వడము, కొంచెం కోపం రావడం, ఇవి అవి ఉంటాయి. మూడ్ స్వింగ్స్ ఆర్ లిటిల్ కామన్, ఎందుకంటే హార్మోనల్ కదా ఈ పిల్స్. సో ఇవి అవ్వడము, బ్లీడింగ్ కొంచెం ఎక్కువ అవ్వడము, మానేసాక చెప్పాను కదా బ్లీడ్ వస్తుంది, అది కొంచెం ఎక్కువ అవ్వడం. కొందరికి కొన్ని ఉంటే కొందరికి ఏమీ ఉండవు. సో అన్నీ జనరలైజ్ చేయకూడదు, ఈ పిల్స్తో ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ నాకు వస్తాయని. సో అంటే ఇంతకుముందు నేను అడిగిన క్వశ్చన్ మీరు దానికి ఆన్సర్ ఇవ్వలేదు, మళ్ళీ ఒకసారి క్వశ్చన్ వేస్తున్నా. అంటే పీరియడ్ రాకుండా, అంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉండి కానీ, ఏదైనా మ్యారేజ్ ఉండి, ఏదో పూజ ఉండి, సో ఊరికి వెళ్ళేటప్పుడు కానీ, సో పీరియడ్స్ రాకుండా పిల్స్ వేసుకుంటారు. సో దాని గురించి, దానిపైన మీరేం చెప్తారు మేడం? నేనైతే వేసుకోవద్దంటానండి. వేసుకున్న చాలా ఇంపార్టెంట్ ఒకేషన్ ఉంటే వేసుకోవాలి. బికాజ్ మరీ ఆ సైకిల్తో ఆడుకోకూడదు. ఊరికే దాన్ని ప్రీపోన్ చేయడం, పోస్ట్పోన్ చేయడం అవన్నీ చేయకూడదు. బికాజ్ ఏమవుతుంది, యాక్చువల్లీ పీరియడ్ ఏంటి, గర్భసంచిలో పొర పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? పిండం వస్తే అక్కడ దానికి ఆహారం ఉండాలి, అది అతకాలని. పిండం రానప్పుడు అది
బయటకు వచ్చేస్తుంది బ్లీడింగ్ లాగా. సో ఏం గర్భసంచికి ఏం అయిపోవట్లేదు, అదేమి కూలిపోయి మళ్ళీ తయారయ్యేవన్నీ ఏం అవ్వట్లేదు, జస్ట్ దట్ పొర వచ్చేస్తుంది అంతే బయటికి. సో మనం ఊరూరికే దానికి ప్రీపోన్ చేసి పోస్ట్పోన్ చేసి అవన్నీ చేసాం అనుకోండి, ఈ రక్త ప్రవాహం అనేది సరిగా అవ్వకపోవడము లేదా ఎక్కువ అవ్వడము అవుతుంది, అంతేనా? సో సైన్స్ అర్థమైందా? అలాంటప్పుడు దాంతో ఎక్కువ ఆడుకోకూడదు. చాలా ఇంపార్టెంట్ ఒకేషన్ ఉంది, మరి మీ పెళ్లి కాదు ఇంకెవరు అంటే అవసరం లేదు ఆ పిల్స్ వేసుకోవడము. సో అలాంటివన్నీ ఎక్కువ అవాయిడ్ చేస్తే చాలా మంచిది. మరి ప్రీపోన్ పోస్ట్పోన్ పొద్దాక చేయకూడదు. ఓకే, అంటే చాలా మందికి అబార్షన్ అయింది, మిస్క్యారీ అయిందని చెప్పేసి ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. సో ఎందుకు అవుతుంది అసలు? మిస్క్యారేజెస్కి అబౌట్ 60-70% టైమ్స్, అంటే పర్సంటేజ్ వైజ్ చెప్పుకుంటే అండాలలో లోపాల వల్ల ఉండొచ్చు. ఓకే, అంటే ఆడోళ్ళలో యంగ్ కూడా ఉన్నప్పుడు అండాలలో క్రోమోజోమల్ ఇష్యూస్ ఉంటాయి. అంటే మళ్ళీ ఇంకొంచెం వెనక్కి వెళ్ళాలంటే ఒక తల్లి కడుపులో ఉన్నప్పుడే ఒక ఫీమేల్ చైల్డ్కి ఎన్ని అండాలు కావాలో అన్ని ఆల్రెడీ తయారైపోతాయి. సో అవి 6-7 మిలియన్ ఉంటాయండి కడుపులో ఉన్నప్పుడు. పుట్టిన తర్వాత అవి 3 మిలియన్ అవుతాయి. అండ్ అవి నిద్ర స్టేజ్లో ఉన్నాయి అనుకోండి, నిద్రపోతున్నాయి, కానీ ఎవ్రీ మంత్ కొన్ని చచ్చిపోతున్నాయి. ఇప్పుడు పీరియడ్స్ రావడం స్టార్ట్ అయినాయి. సో 11-13 అనుకోండి ఏజ్. అలాంటప్పుడు ఏంటంటే ఎవ్రీ మంత్ ప్రతి నెల ఆ ఉన్న మిగిలిన వాటిలో, అంటే పోతూనే ఉన్నాయి ఎవ్రీడే పోతున్నాయి, బట్ మిగిలిన వాటిలో కొన్ని లక్షలు ఉంటాయండి, మరి అంత పోవు, 3 lakhs అలా వచ్చేస్తాయి అనమాట ఫ్రమ్ పీరియడ్స్. ఎవ్రీ మంత్ ఏమవుతుందంటే ఆ నిద్రపోయిన వాటిలోంచి 10-15 బాగుంటాయి రిజర్వ్, 10-15 మేల్కుంటాయి. ఓకే, మాలో నుంచి ఒకడు విడుదలవుతాడని. హార్మోన్స్ వస్తే ఆ బ్రెయిన్ నుంచి, అందులో 10-15 నుంచి ఒకటే ఆ హార్మోన్స్ అంతా తీసుకొని ఒకటే రిలీజ్ అవ్వడము, మిగతా 14 ఉన్నాయి కదా అవి చచ్చిపోతాయి. సో అది రిలీజ్ అయినప్పుడు అది ఫలదీకరణం అవుతే ప్రెగ్నెన్సీ రావడము, లేకపోతే ఆ అండం కూడా చచ్చిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ పీరియడ్ వచ్చేస్తుంది ప్రెగ్నెన్సీ రాకపోతే, నెక్స్ట్ మంత్ మళ్ళీ 15 సెలెక్ట్ అవుతుంది, దాంట్లో ఒకటే రిలీజ్ అవుతుంది. సో ఇది కాన్సెప్ట్, దిస్ ఇస్ ద సైకిల్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్. కానీ ఎవరైనా యంగ్స్టర్ కానివ్వండి, 35 కన్నా ఎక్కువ కానివ్వండి, వయసు ఎక్కువ ఉన్నప్పుడు క్రోమోజోమల్ ఇష్యూస్ ఉండొచ్చు ఎగ్స్లో. సో ఈ క్రోమోజోమ్స్ బాలేని ఎగ్స్ ఫలదీకరణం అవుతాయి, మిస్క్యారేజెస్ అవుతాయి. ఇది నేచర్ పరంగా అంటే ప్రకృతిలో చూసుకుంటే 30 కన్నా తక్కువ ఉన్న ఆడవాళ్ళలో తక్కువ ఛాన్సెస్ ఉంటాయి, 30 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళలో ఎక్కువ ఛాన్సెస్ ఆఫ్ మిస్క్యారేజెస్ ఉంటాయి. ఎందుకంటే అది నేచర్. ఎగ్స్లో అవి అండాశయాల్లోనే ఉన్నాయి కదా, లిమిటెడ్ నెంబరే ఉన్నాయి. పురుషుల్లో కణాలు రోజు పుడుతుంటాయి, 75-80 దాకా కూడా ఉంటాయి. అమ్మాయిల్లో అలా కాదు, ఎన్ని కావాలో అన్నే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లాగా, కాంట్ మళ్ళీ దాంట్లో డబ్బులు వేయలేము, ఉన్నాయి, అవే వాడుకోవాలి. సో ఆ ఉన్న అండాల్లో ఏదైనా క్రోమోజోమల్ ఇష్యూస్ ఉంటే మిస్క్యారేజెస్ అవుతాయి. సో ఇది 60% ఆఫ్ ద టైం పర్సంటేజ్ వైజ్ స్టాటిస్టిక్స్గా క్లినికల్గా చూస్తే. గర్భసంచిలో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు, గడ్డలు అంటారు, ఆకారం బాగాలేకపోవడం లేదా కణాలు బాగాలేకపోవడము, కణాల్లో ప్రాబ్లమ్స్ డిఫెక్ట్స్ ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు పిండం కూడా బాగోకపోవడము, దానివల్ల మిస్క్యారేజ్ అవ్వడము. థైరాయిడ్ ఇష్యూస్ ఉండొచ్చు, థైరాయిడ్ ఎక్కువ తక్కువ ఉంటే కూడా అవుతాయి, ప్రోలాక్టిన్ ఎక్కువ తక్కువ, అండమే బాగాలేదు, జెనెటిక్ కారణాలు ఉండొచ్చు, జీన్స్లోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఫ్రెజైల్ ఎగ్స్, ఎన్నో కారణాలు ఉంటాయి, దానివల్ల కూడా ఈ మిస్క్యారేజెస్ అవ్వడం అనేది జరుగుతుంది. బ్లడ్ క్లాటింగ్ డిసార్డర్స్ ఉంటాయి, అంటే ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ కూడా కొన్ని కారణాలు. ఆటో ఇమ్యూన్ చెప్తాను ముందు. ఇందులో ఏంటంటే బాడీ ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని చంపేస్తుందండి, మన ఆటో ద ఇమ్యూనిటీస్ లైక్ దాట్. బట్ ఈ ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ ఉన్న వాళ్ళు పిండంని కూడా ఇన్ఫెక్షన్ అనుకొని చంపేస్తుంది ఆ బాడీ. సో ఇట్స్ వెరీ సాడ్. వాళ్ళు ఏంటంటే సరిగా ట్రీట్మెంట్ తీసుకుంటే కనొచ్చు, అలాగేం ప్రాబ్లం లేదు, బట్ ఎన్నో మిస్క్యారేజెస్ అవుతాయి, అది తెలిసే లోపల. మీరు ఎంతో మంది ఊర్లలో మీరు వినుంటారు, అలా అంటుంటారు. సో ముందు ఈ ఆటోఇమ్యూన్ డిసార్డర్ ఉందా కనుక్కోవాలి. బ్లడ్ క్లాటింగ్ డిసార్డర్స్ ఉంటాయి, బ్లడ్ సరిగా, రక్త ప్రవాహమే కదా గర్భసంచికి చెప్పాను, అది సరిగా అవ్వకపోతే బ్లడ్ క్లాటింగ్ అవుతుంటే కూడా గర్భసంచిలో ఈ పిండం అనేది ఆగదు. సో ఎన్నో కారణాలని మనం 1 by 1 రూల్ చేయడం చాలా ఇంపార్టెంట్ విషయం. ఓకే, సో అబార్షన్స్, సో అంటే నేను ఎక్కడో విన్నా, సో ఏంటంటే పెళ్ళి కాకముందుకే చాలా అబార్షన్స్, అంటే ఒక 3 అబార్షన్స్ అయిపోయి అంటే ఒక క్వశ్చన్ వేశారు వేరే వాళ్ళకి, ఆ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతున్నా. సో పెళ్ళి కాకముందుకే ఒక అమ్మాయికి 3 అబార్షన్స్ అయిపోయినాయి. పెళ్ళి తర్వాత సో పిల్లలు పుట్టే ఛాన్స్ ఉంటుందా? ఏమైనా సమస్యలు ఎదురవుతాయా ఆ అమ్మాయికి? పిల్లలు పుడతానండి, అలాగేం లేదు. బట్ ఆ అబార్షన్స్ ఎలా జరిగాయి,
దాంతో ఏం కాంప్లికేషన్స్ అయినా కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో కొన్ని మాట్లాడుకుందాం. ఒకటేమో ఆ అబార్షన్ సరిగ్గా చేయలేదు, పిల్స్ వేసుకున్నారు అనుకోండి, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ పిల్స్ అని దొరుకుతాయి అంటే అండర్ ప్రిస్క్రిప్షన్, మనం వెళ్ళి ఫార్మసీలో కొనలేము. సో ప్రిస్క్రిప్షన్లో తీసుకున్నప్పుడు ప్రొడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్ అంటే అది ఆ పిండం అనేది తీసేయడానికి తీసుకున్నారు కదా, అది సరిగా రాలేదనుకోండి, లోపల ఉండిపోయి ఏదైనా గడ్డలాగా ఫామ్ అయ్యి ఓవర్ ఇయర్స్ అంటే కొన్ని ఏళ్ళ తర్వాత కూడా అక్కడ ఇన్ఫెక్షన్ లాంటివి తయారవచ్చు, అలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. పోనీ ప్రొసీజర్ చేశారు, సర్జరీ చేసి ఆ ప్రెగ్నెన్సీ తీశారనుకోండి, సరిగ్గా చేయలేదు, గర్భసంచిలో ఏదైనా తీయకపోవడము, సరిగా క్యూరిటాజ్ అంటారు ఆ ప్రొసీజర్ని, అది తీసేటప్పుడు దాని పొరని డ్యామేజ్ చేశారనుకోండి, అలాంటప్పుడు కాంప్లికేషన్. ట్యూబ్లో ఏదైనా కాంప్లికేషన్. సో ఇలాంటివి సరిగా జరగకపోతే ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ ఉంటాయి డెఫినెట్గా. బట్ అవి అన్నీ సరిగా జరిగాయి అనుకోండి, ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. 3-4 అబార్షన్స్ అయినా కానీ కనొచ్చు. ఓకే, అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు కాని వాళ్ళు చాలామంది అబార్షన్ చేయించుకుంటూ ఉంటారు. సో అంటే అట్లాంటి వాళ్ళు మీ దగ్గరికి ఎవరైనా రావడం జరిగిందా ఇప్పటివరకు? చాలా మంది వస్తారండి. ఇన్ఫాక్ట్ స్కూల్ చిల్డ్రన్ వస్తున్నారు ఈ మధ్య. స్కూల్ చిల్డ్రన్స్? సో ఏంటంటే 16-year-old 17-year-old ఈ స్కూల్స్లో వాళ్ళకి ప్రాబబ్లీ మన సెక్స్ ఎడ్యుకేషన్ కూడా బాగాలేదు. మేబీ ద చిల్డ్రన్ డోంట్ నో ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది ఏంటి అనేది, లేదా సేఫ్ సెక్స్ గురించి తెలియకపోవడము, అవన్నీ ఉంటాయి కదా. సో స్కూల్ చిల్డ్రన్ ఆల్సో ఆర్ యూనో ఈ ప్రాబ్లం వస్తుంది వాళ్ళకి. సో చేయించుకుంటున్నారు అబార్షన్స్, పేరెంట్స్ దాకా వెళ్తుంది. అబార్షన్ దాకా వెళ్ళిందంటే పేరెంట్స్ కన్సెంట్ ఉండాలి, మైనర్స్ కాబట్టి. ఇంకా మేజర్స్ గురించి మాట్లాడాలంటే చేయించుకుంటున్నారు చాలామంది. పెళ్ళికి ముందే సెక్షువల్ యాక్టివిటీ ఉండడం, ద థాట్ ఇస్ నౌ ఇట్స్ నాట్ రాంగ్, బికాస్ అన్ని విధాలుగా కంపాటబిలిటీ ఉంటే పెళ్లి చేసుకుంటానని అనుకుంటున్నారు, విచ్ ఇస్ నాట్ రాంగ్ కదా. ఆర్ బీయింగ్ స్టక్ విత్ సమ్ వన్ వెన్ యూర్ నాట్ హ్యాపీ సమ్ వే ఆర్ ది అదర్, హ్యాపీనెస్ లేనప్పుడు వాళ్ళతో ఎందుకు ఉండడం అని ముందే సెక్షువల్ యాక్టివిటీలో పాల్గొంటున్నారు, విచ్ ఇస్ నాట్ రాంగ్ ఐ థింక్. సో ఇలాంటప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిందనుకోండి, అబార్షన్ చేసుకోవడంలో తప్పు లేదు, బికాజ్ ఆ రిలేషన్షిప్ గురించి మీకు తెలీదు, సర్టనిటీ లేదు, పెళ్లి చేసుకుంటారో లేదో తెలీదు, మంచోడో మంచామెనో తెలియనప్పుడు ఆ డెసిషన్ తీసుకోవచ్చు. కాకపోతే దానికి కరెక్ట్ వీక్స్ ఉన్నాయండి, అది దాటిందంటే ప్రెగ్నెన్సీ ఇండియన్ గవర్నమెంట్ డజంట్ అలౌ. సో ఆ స్టిపులేటెడ్ టైమ్స్లోనే టైంకి ముందే వెళ్ళి చేయించుకోవాలి. సో ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా పీరియడ్ మిస్ అవ్వగానే చెక్ చేసుకోవాలి, వచ్చిందనుకోండి అబార్షన్ చేసుకోవాలి. చేసుకోవడంలో తప్పు లేదు, బట్ మరీ ఎక్కువ చేసుకుంటా పోకూడదు. మీ బాడీకి మీరు రెస్పాన్సిబుల్, ఆల్సో ఆ లైఫ్ కదా, ఒక లైఫ్ ప్రాణం తీసుకుంటున్నారు, సో రెస్పాన్సిబిలిటీ ఉండాలి. సో మీరు అదే లివ్ ఇన్ రిలేషన్షిప్ సో ఏదన్నా అలాంటివన్నీ చేయాలనుకుంటే తప్పకుండా సేఫ్ సెక్స్లో పాల్గొవాలి. అండ్ ఈ అబార్షన్స్ అనేవి లైట్ తీసుకోకూడదు, బికాస్ బాడీతో ఆడుకుంటున్నారు. రేపటి రోజు నేను చెప్పిన కాంప్లికేషన్స్ రావచ్చు ఎక్కువ చేసుకుంటా పోతే. సో ఇంతకుముందు మీరు చెప్పడం జరిగింది అంటే స్కూల్ పిల్లలు కూడా మా దగ్గర రావడం జరుగుతుంది మైనర్స్ అని చెప్పేసి. సో ఎవరైనా పేరెంట్స్ పర్మిషన్ లేకుండా పేరెంట్స్ని తీసుకొని రాకుండా ఎవరైనా రావడం జరిగిందా మీ దగ్గరికి? లేదండి, ఈ స్కూల్ చిల్డ్రన్ ఎస్పెషలీ మైనర్స్ వర్క్ వచ్చేసరికి అయితే పేరెంట్స్ దాకా వెళ్ళిపోతుంది. మోస్ట్ పేరెంట్స్ ఆర్ సపోర్టివ్ ఆల్సో నౌ డేస్. ఆ రోజులు వేరు. ఇప్పుడు ఏంటంటే పేరెంట్స్కి కూడా కొంచెం పిల్లల్ని అర్థం చేసుకునే సొసైటీ ఇప్పుడు, కాబట్టి ఎంకరేజ్ అన్నాను, బట్ అర్థం చేసుకుంటున్నారు అంటేనే ఎంకరేజ్. సో నేను ఎగ్జాంపుల్ ఒకటి 15-16 ఇయర్ పిల్లలు అబార్షన్స్కి మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఎట్లా ఫీల్ అవుతారు మేడం వాళ్ళని చూసిన? ఐ థింక్ ఇట్స్ రాంగ్ అండి, వెరీ రాంగ్ డెఫినెట్లీ. బట్ అది అయిపోయింది కదా, ఇప్పుడు దాని గురించి చితక బాధేస్తే లాభం లేదు కదా, తీసుకురావడమే మేలు. పేరెంట్స్ తీసుకురావాలి, ఇంట్లో కొట్టుకొనియండి ఏదైనా సరే, బట్ అట్లీస్ట్ అవుట్వర్డ్లీ సపోర్ట్ చేయాలండి, లేకపోతే పిల్లలు చచ్చిపోతున్నారు, దే ఆర్ కమిటింగ్ సూసైడ్, అవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి దే హ్యావ్ టు సపోర్ట్. ఇంకా అయిపోయింది కదా, ప్రెగ్నెన్సీ వచ్చేసింది, యూ కాంట్ హెల్ప్ ఇట్, యూ హ్యావ్ టు బ్రింగ్ ద చైల్డ్. తీసుకొస్తారు, అబార్షన్ చేయించుకుంటారు, తీసుకెళ్ళిపోతారు, దెన్ కౌన్సిలింగ్ జరుగుతుంది. పేరెంట్స్ కూడా అంటే ఐఎమ్ సేయింగ్ పర్సంటేజ్ వైజ్ అండి, కొందరు అర్థం చేసుకోరు, కొందరు పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు. సో మెనీ రకరకాల కేసెస్ ఉంటాయి కదండి, అందరు అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు. అఫ్ కోర్స్ కొంచెం పేరెంట్స్కే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎక్కువ ఉండి ఆర్ అండర్స్టాండింగ్ ఎడ్యుకేషన్తో ఏం లేదు, బట్ అండర్స్టాండింగ్ ఎక్కువ ఉంటే పిల్లల్ని అర్థం చేసుకుని ఎందుకు ఈ తప్పు జరిగిందని అక్కడ నుంచి దిద్దుకుంటారు వాళ్ళు. ఓకే, అంటే పాల్గొనడానికి కరెక్ట్ ఏజ్ ఏది? ఇట్స్ ఆల్ హార్మోనల్. నో, ఓకే, ఇట్స్ ఆల్ హార్మోనల్స్, కరెక్ట్ ఏజ్ అంటూ ఏం లేదు. ఓకే, బట్ ఈ అవేర్నెస్ అబౌట్ సెక్స్ ముందే స్టార్ట్ అవ్వాలి. నన్ను అడిగితే ప్యూబర్టీలోనే స్టార్ట్ అవ్వాలి, పీరియడ్స్ ముందే స్టార్ట్ అవ్వాలి. యునో దట్ ఇది దిస్ ఇస్ మనకేంటి టెక్స్ట్ బుక్స్లో హాఫ్ పేజ్ ఉండేది,
ఇప్పటికి ఎలా ఉందో లేదో తెలియదు నాకు. మా రోజుల్లో అయితే ఇట్ వాజ్ హాఫ్ పేజ్ అవేర్నెస్. అది కూడా టీచర్ చెప్పినట్టు చెప్పేవాళ్ళు. సో ఆ అవేర్నెస్ వచ్చేది కాదు. నోబడి యూస్ టు ఆస్క్ క్వశ్చన్స్. అసలు ఎవరిని అడగలేము, ఏమీ తెలీదు. సో ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇట్ షుడ్ కమ్. మన ఎడ్యుకేషన్ సిస్టంలోకి రావాలి అండ్ ఓపెన్గా మాట్లాడాలి. పేరెంట్స్తో మాట్లాడుకోలేరు. ఎంత కంఫర్టబుల్ అండి. ఐ డోంట్ థింక్ మనం ఇంకా పేరెంట్స్తో మాట్లాడలేము అబౌట్ దిస్. ఆర్ అన్న తమ్ముళ్ళతో మాట్లాడితే చాలా లక్కీ. ఏదో కజనో ఏదో ఫ్రెండ్తో వాళ్ళకి వచ్చి రాని ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో అవేర్నెస్ సరిగా లేదు. టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, ఏది రైట్ ఏజ్ అది ఎవరు డిసైడ్ చేయలేరు బికాస్ ఇట్స్ ఆల్ హార్మోనల్. బట్ అవేర్నెస్ అనేది మనం ఇవ్వగలం. అంటే సైంటిఫిక్గా ఒక ఏజ్ అనేది లేదా? సైంటిఫిక్ గా క్లినికల్ గా దెర్ ఇస్ నో అవేర్నెస్ బికాస్ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు ద అర్జ్ టు హ్యావ్ స్టార్ట్స్. ఇప్పుడు ప్యూబర్టీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? స్పర్మ్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది బాయ్స్ లో. గర్ల్స్ లో పీరియడ్స్ వస్తాయి. సో హార్మోనలీ యూఆర్ రెడీ టు హ్యావ్ సెక్స్. అందుకనే పాతకాలంలో 13-14 చేసేసేవాళ్ళు, ముందే చేసేసేవాళ్ళు. ఎందుకంటే హార్మోన్స్ రిలీజ్ అయినాయి అంటే అవేర్నెస్ ఉంది. రైట్. సో దేర్ ఇస్ నో గుడ్ టైం, రైట్ టైం, బ్యాడ్ టైం. బట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్, అవేర్నెస్ లేకపోవడం, దాంతో వచ్చే కాంప్లికేషన్స్ అంటే చదువు సరిగా ఉండకపోవడము, సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. కాబట్టి ఆ అవేర్నెస్ పిల్లల్లో తేయాలి మోర్ దాన్ రైట్ ఏజ్, రాంగ్ ఏజ్. ఓకే. సో అంటే ఇప్పుడు పూర్వం ఎడ్యుకేషన్ లేదు కాబట్టి ఇప్పుడు మనం అప్పటి కాలం గురించి మనం మాట్లాడడం జరిగింది. సో పూర్వం ఎడ్యుకేషన్ గురించి లేదు కాబట్టి 13, 12, 10 ఏజ్లోనే చేయడం జరిగింది. అప్పుడు అంటే మెచ్యూర్ కాకముందుకే పెళ్లి చేయడం జరిగింది. సో పెళ్లి తర్వాత పిల్లలు పుట్టాలంటే మెచ్యూర్ అవ్వాల్సిందే కదా పక్క, అవునా? సో అది రాంగ్ అంటారా, కరెక్ట్ అంటారా? పెళ్లి చేయడం రాంగ్ అండి. బికాస్ చిల్డ్రన్ ఆ ఏజ్ లో నోబడీ ఈజ్ రెడీ ఫర్ రెస్పాన్సిబిలిటీ. అది రెస్పాన్సిబిలిటీ, మన రెస్పాన్సిబిలిటీయే మనకి అర్థం కాదు. మెచ్యూర్ కాకుండా పెళ్లి చేయడం అని అంటున్నా నేను. మెచ్యూర్ కాకుండా అస్సలు మంచిది కాదు. అప్పటికే వాళ్ళకి పెళ్లి అంటే మెచ్యూర్ కాకుండా పెళ్లి జరిగిపోయింది. బికాస్ ఆ అండర్స్టాండింగ్ లేదు. మన బాడీ, మన సెల్ఫ్ గురించే మనకి అవేర్నెస్ లేదు. పక్కనోడు గురించి ఏముంటుంది? యూనో లైఫ్ పార్ట్నర్ అన్నప్పుడు వాళ్ళని కూడా సరిగ్గా చూసుకోలేం. ఆ ఏజ్లో పీరియడ్స్ వచ్చి మెచ్యూరిటీ వచ్చి మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి, అసలుకే ఉండదు యూనో ద అవేర్నెస్. ఆ రోజులు వేరు. అలాగా సపోర్ట్ సిస్టమ్ కూడా చాలా ఉండే. అమ్మమ్మలు, తాతలు అందరు కలిసి ఉండేవాళ్ళు, ఒకరినొకరు చూసుకునేవాళ్ళు. దట్ కౌన్సిలింగ్ సిస్టమ్ వాజ్ డిఫరెంట్. ఇప్పుడైతే అసలు ఎవరు చేసుకోవట్లేదు అనుకోండి. ఊర్లో ఉంది, ఊర్లలో ఇంకా నడుస్తుంది, బట్ మంచిది కాదు. బాడీ రకంగా కూడా వీఆర్ నాట్ రెడీ బికాస్ ఆ అమ్మాయిలలో ద యూట్రస్ ఇస్ వెరీ స్మాల్, హైట్, వెయిట్ అంతా ఇంకా సరిగా ఫామ్ అవ్వదు కదా, పిండం కూడా సరిగా అతకదు. సో మిస్క్యారేజెస్ ఎక్కువ ఉంటాయి, చైల్డ్ బర్త్ లో చచ్చిపోతారు. సో డెఫినెట్ గా ప్యూబర్టీకి ముందు, పీరియడ్స్ రాకముందు, మెచ్యూరిటీ రాకముందు ఉండకూడదు. మెచ్యూరిటీ తర్వాత కూడా గవర్నమెంట్ అందుకనే ఒక లీగల్ ఏజ్ సెట్ చేసింది, యూనో 18, 21 అని అన్ని ఆలోచించే సెట్ చేసింది అనమాట. ఓకే. సో ఇంకో క్వశ్చన్ మేడం, అంటే మ్యారేజ్ అయిన తర్వాత సో ఎన్ని డేస్కి ప్రెగ్నెన్సీ రావచ్చు? అది పర్సనల్ డెసిషన్ కదా. ఓకే. వన్ కపుల్ మే థింక్, ఒక జంట అనుకోవచ్చు, ఒక 3 years దాకా మాకు వద్దు, వీ వాంట్ టు అండర్స్టాండ్ ఈచ్ అదర్, లేదా మేము డబ్బులు సంపాదించుకోవాలనుకుంటున్నాం, ఇల్లు కట్టాలనుకుంటున్నాం, ఒక కారు ఉన్నాక కందాం అనుకుంటున్నాం. సో రావచ్చు అనేది నెక్స్ట్ మంత్ కూడా వచ్చేయచ్చు. బట్ రాకూడదు అనుకున్న వాళ్ళు సేఫ్ సెక్స్లో కాండమ్స్, కాంట్రసెప్టివ్స్, కాపర్టీయో ఏదో ఒకటి వాడతారు అనమాట. సో రావచ్చు అనేది ఎప్పుడైనా రావచ్చు అండి, 1 monthలో, విదిన్ a month. సైకిల్ గురించి, ప్రెగ్నెన్సీ అంటే ఈ పీరియడ్ సైకిల్ గురించి అర్థం చేసుకుంటే ప్రెగ్నెన్సీ అనేది ఎప్పుడు వస్తుందో ఆలోచించుకోవచ్చు. ఈ అవేర్నెస్ లేదు జనాలలో. ఎప్పుడు చేసుకోవాలి, ఎప్పుడు కరెక్ట్ టైం అనేది లేదు. కాబట్టి దాని గురించి చెప్పుకుందాం ముందు, రైట్ టైం కన్నా ముందు ఇది మాట్లాడుకుందాం. సో ఒక నార్మల్ పీరియడ్ సైకిల్ 28 daysది పట్టుకుందాం. 30 days అనుకోండి, అది 28 నుంచి 32 days దాకా నార్మల్ పీరియడ్ సైకిల్. కొందరికి 28 daysలో ఫస్ట్ డే వస్తుంది, కొందరికి 30 days, 32 days. నా 30 daysదే పట్టుకుందాం మనం ప్రస్తుతానికి. 15 days ముందు అండం విడుదలవుతుంది. ఓకే. పీరియడ్కి 15 days ముందు అండం విడుదలవుతుంది. సో పీరియడ్ ఫస్ట్ డే నుంచి 15 రోజులు. ఓకే. ఆ 15 రోజుల్లో ఫస్ట్ 15 days గురించి మాట్లాడదాం. ఈ ఫస్ట్ 15 daysలో ఫస్ట్ 5 days వరకు పీరియడ్స్ అవుతాయి. పీరియడ్స్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, పొర అంతా బయటికి వస్తుంది, జస్ట్ పొర వస్తుంది, గర్భసంచికి ఏం అవ్వట్లేదు, మళ్ళీ పొర పెరుగుతుంది, మళ్ళీ ఇట్లా రావడం. సో ఫస్ట్ 5 days అయితే పీరియడ్స్ అయిన తర్వాత అండం తయారవడం స్టార్ట్ అవుతుంది. సో ఈ 5 days నుంచి కరెక్ట్గా మధ్యలో 15th day వరకు అండం ఎప్పుడైనా విడుదలవచ్చు.
ఓకే, ఆల్ రైట్. సో అలాంటప్పుడు ఈ 15 డేస్లో, ఈ పీరియడ్ నుంచి 15 డేస్లో ఎప్పుడు పాల్గొన్నా ప్రెగ్నెన్సీ రావచ్చు. ఓకే. సో 14 డేస్లో ప్రెగ్నెన్సీ వచ్చింది పెళ్ళైన తర్వాత పాసిబుల్, అనుమానించాల్సిన అవసరం లేదు, పాసిబుల్ ఉంది. మీరు సైకిల్లో ఎక్కడున్నారనేది చాలా ఇంపార్టెంట్. అండ్ 15 డేస్ తర్వాత గురించి మాట్లాడదాం. ఈ మధ్యలో 15 డేస్ నుంచి పీరియడ్ వచ్చేదాకా మళ్ళీ దాంట్లో ఏంటంటే గర్భసంచి రెడీ అవుతుంది, పొర పెరగడం స్టార్ట్ అవుతుంది, ఫలదీకరణం అయి ఉంటే ఆ పిండం అనేది తయారై అవుకుంటూ గర్భసంచిలోకి వస్తుంది. సో ఆ 15 డేస్ కూడా చాలా ఇంపార్టెంట్. పిండం తయారలేదనుకోండి మళ్ళీ పీరియడ్ వచ్చేస్తుంది. సో ఈ 30 డేస్లో మధ్యలో అండం విడుదలవ్వడము అండ్ అర్థమైంది కదా, దానికి ముందు ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ రావచ్చు. అండ్ దాని తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే అది అతకడము పెరగడం అనేది జరుగుతుంది. సో ప్రెగ్నెన్సీ మళ్ళీ అదే అందరికీ అలాగ ఉండదు. కొన్నిసార్లు కొన్ని నెలలు ముందుగా రిలీజ్ అయిపోవచ్చు, కొన్నిసార్లు లేట్గా రిలీజ్ అవ్వచ్చు. దిస్ నో సేఫ్ టైం. కొందరికి పీరియడ్స్లో కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఎప్పుడైనా ఉండొచ్చు. ఇదంతా ఎందుకు అవుతుందంటే కణాలు అనేవి గర్భసంచిలో ఒక 5 రోజుల దాకా ఉండొచ్చు. ఓకే. సో అండం విడుదలయ్యే ముందు 5 డేస్ ముందు నుంచి పాల్గొమని చెప్తాం. ఎందుకంటే కణాలు గర్భసంచిలో 5 డేస్ దాకా బతుకుంటాయి. అండం ఒక రోజే ఉంటుంది. దానికి షెల్ఫ్ లైఫ్ 12 to 24 hours, తర్వాత చచ్చిపోతుంది. అది కణాలు ఉంటాయి 5 డేస్. అందుకని ఎప్పుడు విడుదలైనా కణాలు ఉన్నాయి అనుకోండి ప్రెగ్నెన్సీ రావచ్చు. అందుకని రేప్ విక్టిమ్స్ ఉంటారు, వాళ్ళల్లో కూడా ఏంటంటే ఒకేసారిలో ఎందుకు వస్తుంది ప్రెగ్నెన్సీ, బికాస్ పాపం అండం విడుదలైందేమో, కణం అనేది 5 డేస్ ఉందేమో, యూనో. సో అప్పుడు ప్రెగ్నెన్సీ రావచ్చు. అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ కూడా ఇలాగనే అవుతాయి అనమాట. కరెక్ట్గా ప్లాన్ చేయకపోవడము, కరెక్ట్గా సేఫ్గా లేకపోవడం, ఇప్పుడే కదా పీరియడ్ అయింది రాకపోవచ్చు అని లేదు, ఎప్పుడైనా అండం విడుదలవ్వచ్చు. బట్ రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా 30 డేస్ ఉన్న సైకిల్ వాళ్ళకి 12 డే నుంచి 15 డే వరకు ఎప్పుడైనా రిలీజ్ అవ్వచ్చు. ఓకే. అంటే రీసెంట్గా ఒక వీడియో చూడడం జరిగింది. అంటే రీసెంట్గా వాళ్ళకి పెళ్ళి అయింది, 14 డేస్లోనే ప్రెగ్నెన్సీ ఆమెది ఓకే అయిందని చెప్పి. సో వాళ్ళ హస్బెండ్ తనని అనుమానిస్తున్నట్టు అంటే ఒకళ్ళ దగ్గర మాట్లాడడం ఒక వీడియో ట్రెండ్ అయింది. సో దాని గురించి ఈ క్వశ్చన్ వేయడం జరిగింది. కరెక్ట్గా ఓవ్యులేషన్ అంటే అండం విడుదలైనప్పుడు పెళ్ళైందేమో, అప్పుడే పాల్గొన్నారేమో, ఫలదీకరణం అయిందేమో, 15 డేస్లో చెక్ చేస్తే పాజిటివ్ వచ్చింది. ఇట్ ఈస్ కరెక్ట్ కదండి. అది సైకిల్ ప్రకారం చూసుకుంటే అది కరెక్ట్. పాపం అది చాలా తప్పు. సో ఇంకో విషయం మేడం, అంటే ఎవరికన్నా మిస్క్యారీ అయిన తర్వాత సో ప్రెగ్నెన్సీ మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత ప్లాన్ చేయొచ్చు? డిపెండ్స్ అండి. ఎన్నో స్టేజ్లో మిస్క్యారేజ్ అయింది, అది న్యాచురల్గా 1 month 2 monthsలో అయిపోయింది అనుకోండి, అది న్యాచురల్గా వచ్చేస్తుంది కదా, ప్రెగ్నెన్సీ బయటకు వచ్చేస్తుంది. బట్ 4 months 5 months తర్వాత మిస్క్యారేజ్ అవుతుంటే డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బేబీ చాలా పెద్దగా అయింది, అది నార్మల్ డెలివరీ లాగా తీసారా, లేదా సెక్షన్ చేసి తీసారా, లేదా వచ్చేటప్పుడు చాలా బ్లీడింగ్ అయిందా అనేది దాన్ని బట్టి ఉంటుంది. బట్ మామూలుగా ఏంటంటే ఒక 2-3 months తర్వాత మళ్ళీ ట్రై చేయడంలో తప్పు లేదు ప్రెగ్నెన్సీ కోసం. ఓకే. సో అంటే ఎన్ని రోజుల తర్వాత ప్లాన్ చేయొచ్చు? ఒక 2-3 monthsలో వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువ రోజుల తర్వాత మిస్క్యారేజ్ అయింది అనుకోండి, 4 months 5 months తర్వాత పెద్ద బేబీ కదండి. సో అది సర్జరీ ద్వారానో పిల్స్ ద్వారా తీస్తే డ్యామేజ్ ఎక్కువ ఉంది, హీలింగ్కి టైం ఎక్కువ పడుతుంది. ఆ తర్వాత అదంతా అయ్యే వరకు 3 months అవ్వచ్చు, ఆ తర్వాత ట్రై చేయొచ్చు. ఓకే. లేదు 1 monthలోనే మిస్క్యారేజ్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ మంత్ ట్రై చేయొచ్చు. ఓకే. సో ఈ మధ్య చాలా మందికి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో దేనివల్ల అయి ఉంటుంది? హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి డెఫినెట్లీ. ఓకే. ఎందుకంటే ఈ హార్మోనల్ డిసార్డర్స్, PCOS ఉండడము, కూర్చొని ఎక్సర్సైజ్ లేకపోవడము, ఓవిలేటరీ అండం విడుదలవ్వకపోవడం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవన్నీ ఉన్నాయా. లైఫ్ స్టైల్ కూడా మారింది కదండి బికాస్ ఆఫ్ ద ఫుడ్ అండ్ ఆల్ దట్. ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు నైట్ డ్యూటీస్ ఎక్కువ చేస్తున్నారు. ద బాడీ క్లాక్ ఎలా ఉంటుందంటే, మన బాడీ క్లాక్ సూర్యుడితో సంబంధించింది. పొద్దున్న లేచినప్పుడే యాక్టివేట్ అవుతాయి ఈ బ్రెయిన్ ఏంటి, హైపోథాలమస్, పిట్యూటరీ, ఇవన్నీ ఆ డయూర్నల్ క్లాక్ అంటారు దాన్ని. దాంతోపాటు ఇవన్నీ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. వీళ్ళేంటి రాత్రి పని చేస్తున్నారు. సో రాత్రిని డే అనుకోవాలి బ్రెయిన్, డేని నైట్ అనుకోవాలి. డే ఫుల్ వెళ్తున్నప్పుడు నిద్రపోవాలి. వాళ్ళు మరీ అంత చీకటిగా ఏం చేసుకుంటారు పొద్దున, అలా నిద్రపోలేరు. సో బాడీ క్లాక్ అనేది దెబ్బతింటుంది. అందుకని హార్మోనల్ డిసార్డర్స్ అవుతున్నాయి, PCOS అవ్వడము, అండం విడుదల అవ్వకపోవడం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవ్వడము, దానివల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది జరుగుతుంది. సో సాఫ్ట్వేర్ వాళ్ళలో ఇది ఒక పెద్ద డ్యామేజ్ అయిపోయింది. ఇంకోటి పురుషులు కూడా రెస్పాన్సిబుల్ కదా, 50% ఎక్కువ కూర్చొని పని చేస్తున్నారు సాఫ్ట్వేర్ వాళ్ళు. చాలాసేపు సిస్టమ్స్ ఉంటాయి కదా, బ్రేక్స్ తీసుకోలేరు, డెడ్ లైన్స్ ఉంటాయి.
సో వాటన్నిటి వల్ల కూడా హీట్ జనరేషన్ వల్ల, ల్యాప్టాప్ యూసేజ్ వల్ల, ల్యాప్టాప్ రేడియేషన్ మంచిది కాదు, వాటన్నిటి వల్ల కూడా మేల్ ఇన్ఫర్టిలిటీ అవుతుంది. స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంది. స్ట్రెస్ అన్నప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళే కాదు, ఆఫ్ కోర్స్ పిల్లలు లేనోలేంటి, ఉన్నోలేంటి, పని చేసేవాళ్ళేంటి, పని చేయనోలేంటి, స్ట్రెస్ అందరికి ఉంది. ఇప్పుడు స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ కార్టిజాల్ అనే హార్మోన్ వేరే హార్మోన్స్ ని కెలుకుతుంది అనమాట. నువ్వు రిలీజ్ అవ్వకు, నేనేముందని. సో ఇట్ డజంట్ లెట్ ద అదర్ ఇంపార్టెంట్ హార్మోన్స్ రిలీజ్. అవి సరిగా రిలీజ్ అవ్వవు, వేరే ఇంపార్టెంట్ హార్మోన్స్ రిలీజ్ అవ్వవు. కాబట్టి ఈ ఇష్యూస్ ఎక్కువ అవుతున్నాయి మనకి. స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల థైరాయిడ్ డిసార్డర్స్ అవ్వడము, వెయిట్ ఎక్కువ ఉండడము, పాలిసిస్టిక్ ఓవరీస్, పిల్లలు కాకపోవడము. ఒక స్ట్రెస్తో ఎన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి చూడండి కార్టిజాల్ వల్ల. సో అదేవిధంగా ఇప్పుడు బాయ్స్లో సో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. సో అది జెనెటికల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఉండొచ్చు, జెనెటిక్స్ వల్ల కూడా ఉండొచ్చు. నేను చెప్పిన కారణాలు ఎలానో ఉంటాయి, ఆల్ ది స్ట్రెస్ అండ్ బ్లాకేజెస్, హార్మోనల్ ఇవన్నీ ఉంటాయి. జెనెటిక్స్ ఏంటంటే అండి, మీ అమ్మ నాన్నకు ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని ఫ్రీక్స్ ఉంటాయి. ఫ్రీక్స్ అంటే మ్యూటేషన్స్. సడన్గా పాపం ఎక్కడో ఒక జీన్ సరిగా సెపరేట్ అవ్వలేదు, సరిగా ఒక పార్ట్ వేరే పార్ట్ మీద వెళ్ళి అతుక్కుంది, ఒక పార్ట్ డ్యూప్లికేట్ అయిపోయింది, ఒక పార్ట్ ఇన్వర్ట్ అయిపోయింది. అలాంటప్పుడు మీకు ఒక కన్ను ఉండకపోవచ్చు, మీకు ఒక వేలు ఉండకపోవచ్చు, మీకు స్పీచ్ ఉండకపోవచ్చు, ఎన్నో కాంప్లికేషన్స్ ఉన్నాయి. మీ అమ్మ నాన్న బాగుంటారు, తరతరాలుగా అందరు బాగున్నారు, బట్ దీస్ ఆర్ కాంప్లికేషన్స్. ఈ ఇన్వర్షన్స్ అవన్నీ వయసు ఎక్కువ ఉండే కొద్దీ తల్లిది కూడా తండ్రిది కూడా ఈ కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి బేబీలో. అందుకని తొందరగానే ఏమంటారు. సో జెనెటిక్స్ వల్ల కూడా ఉండొచ్చండి. జెనెటిక్స్లో చెప్పాను కదా, ఇవన్నీ కాంప్లికేషన్స్ కాకుండా ఎక్స్ట్రా క్రోమోజోమ్ వచ్చేసింది అనుకోండి, ఎలానో చెప్తాను. మనిషి అన్నాక 23 జతలు, 23 క్రోమోజోమ్స్ జతలు ఉంటాయండి క్రోమోజోమ్స్. ఈ క్రోమోజోమ్స్లో 22 జతలు వివిధ కోడింగ్ తీసుకొస్తాయి. కోడింగ్ అంటే మనకు 10 వేలు ఉండాలి, 2 కళ్ళు ఉండాలి, ముక్కు, నోరు, కలర్, స్కిన్, హెయిర్ అవన్నీ డిసైడ్ చేస్తాయి అనమాట. లాస్ట్ జత ఉంది చూడండి, అది మోస్ట్ ఇంపార్టెంట్. అది బేబీ బాయా బేబీ గర్ల్ అనేది డిసైడ్ చేస్తుంది. XX క్రోమోజోమ్ ఉంటే అమ్మాయి, XY క్రోమోజోమ్ ఉంటే అబ్బాయి. ఈ XX క్రోమోజోమ్ అనేది చూసారు కదా, XX 2 Xలే. Y అనేది డిసైడ్ చేస్తుంది కదా అబ్బాయి అని. ఎక్కడి నుంచి వస్తుంది? తండ్రి నుంచి వస్తుంది. సో మదర్ని బ్లేమ్ చేయడం, తల్లిని బ్లేమ్ చేయడం, నువ్వు మళ్ళీ అమ్మాయిని కన్నావు అనేది చాలా రాంగ్. ఫాదర్ నుంచి వచ్చే క్రోమోజోమ్స్, Y క్రోమోజోమ్ వల్లనే అబ్బాయి పుడతాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవేర్నెస్ రావాలి మనకి. ఓకే, ఈ క్రోమోజోమ్స్ వల్ల జెనెటిక్ ప్రాబ్లమ్స్ రావచ్చు. మీరు అడిగిన ప్రశ్న అందులో ఎలాగా, XY ఉంటేనే కదా అబ్బాయి, XXY వచ్చేసింది అనుకోండి, బై మిస్టేక్ వచ్చేస్తుంది. క్లైన్ ఫెల్టర్ సిండ్రోమ్ అంటాం. చాలా పొడుగుంటారు వీళ్ళు, చూడడానికి రకరకాల మేనిఫెస్టేషన్స్ ఉంటాయి. సెక్షువల్ యాక్టివిటీ అంత బాగుండకపోవచ్చు, జుట్టు కొంచెం తక్కువ ఉండొచ్చు, టెస్టిస్ కొంచెం చిన్నగా ఉండొచ్చు, అండ్ హైట్ చాలా ఎక్కువ ఉంటారు. ఇలాంటి వాళ్ళలో కూడా స్పర్మ్ ప్రొడక్షన్ తక్కువ ఉండి పిల్లలు పుట్టకపోవడం అనేది జరగచ్చు. లేదా XYY అనేది వచ్చేయచ్చు, 2 Ys. సో అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే XX అంటే అమ్మాయి, XX అంటే అమ్మాయి, XX అంటే Y అంటే అబ్బాయి. సో ఇక్కడ XXY అయినప్పుడు కొంచెం డిఫరెన్స్, అంటే కొంచెం హార్మోన్స్ ప్రాబ్లం వల్ల ఇప్పుడు కొంతమంది ఎక్స్ట్రా క్రోమోజోమ్ వచ్చేసింది అక్కడ. ఎక్స్ట్రా క్రోమోజోమ్ వచ్చేసినప్పుడు కాంప్లికేషన్స్ వస్తాయి అన్నమాట. సో ఈ క్రోమోజోమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ జెనెటిక్ కారణాల వల్ల కూడా రావచ్చు అన్నారే, తప్పకుండా రావచ్చు. అండ్ ఈ జెనెటిక్ కారణాలు రాకూడదు, లేదా ఆల్రెడీ ఒక బేబీకి ఉందనుకున్నారనుకోండి, మళ్ళీ వద్దనుకుంటాం కదా, అలాంటప్పుడు ఏంటంటే IVF లో PGT, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అని ఉంటుంది. టెక్నాలజీ ఎంతో మారింది. పుట్టబోయే పిల్లల్లో ఈ జబ్బు ఉందా లేదా అనేది కూడా కనుక్కోవచ్చు. సో ఈ జబ్బు ఉందా లేదా అని కనుక్కొని బాగున్న పిండమే గర్భసంచిలోకి వేయడం జరుగుతుంది. సో ఈ టెక్నాలజీ కూడా ఉంది. ముందు ఇలాంటి బేబీ పుట్టింది అనుకోండి, అవాయిడ్ చేయడానికి మనం చేయొచ్చు. ఎందుకు అవుతాయి మోస్ట్లీ అంటే అండి, అమ్మాయి వయసు చాలా ఎక్కువ ఉంది. సో ఇంకొక విషయం మేడం, ఇప్పుడు మీరు అన్నారు అంటే XXY ఇట్లా పుట్టినప్పుడు, సో చిన్నగా ఉన్నప్పుడే మీకు తెలిసిపోతుందా డాక్టర్స్? లేదండి, చాలా మటుకు సార్లు పాపం ఎవరికి తెలీదు. ఓకే పొడుగున్నాడు, 6'4", 6'5" ఉన్నాడు అనుకుంటారు, ఓకే జుట్టు తక్కువ ఉంది అనుకుంటారు. ఎక్కువ మాట్లాడుకోం కదా, ఫాదర్ సన్ని అడగడు, అరే సెక్షువల్లీ నువ్వు యాక్టివ్ ఆరా, ఆర్ యు ఏబుల్ టు మాస్టర్బేట్ రా, అవన్నీ అడగము. ఇన్ అవర్ సొసైటీ అది అడగము. జుట్టు లేదు ఓకే అనుకుంటారు, అలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి. బట్ ఎందుకు లేదు, ఎందుకు పెరగట్లేదు,
హైట్ ఎందుకు ఇంత ఎక్కువ ఉన్నాడు, జుట్టు ఎందుకు రావట్లేదు, అవన్నీ కనుక్కోవాలి. సో చిన్నప్పుడు తెలియదు, ఇలాంటి వాళ్ళు పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు. పిల్లలు కనలేకపోతారు, లేదా సెక్షువల్ యాక్టివిటీ లేనప్పుడు, భార్య కంప్లైంట్ చేసినప్పుడు, లేదా పిల్లలు కనట్లేదన్నప్పుడు మా దగ్గరకు వచ్చినప్పుడు ఇవన్నీ బయటపడతాయి. ఎలా బయటపడతాయి? క్యారియో టైపింగ్ అనే టెస్ట్ చేస్తాం. ఒట్టే రక్తం తీసుకోవాలి, రక్తంలో జీన్స్ అన్ని చెక్ చేస్తారు, క్రోమోజోమ్స్ లో అప్పుడు తేలుతుంది అనమాట XXY ఉందని, క్లైన్ ఫిల్టర్ ఉందని. వీళ్ళు మెంటలీ బాగుంటారండి, దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ దెమ్. మీలాగా నాలాగా చక్కగా పని చేసుకోగలుగుతారు, ఇంటెలిజెంట్ ఉంటారు, ఏం ప్రాబ్లం ఉండదు. సో వీళ్ళు కనొచ్చు పిల్లల్ని. కాకపోతే న్యాచురల్గా కంటే చాలా కాంప్లికేషన్స్ ఉండొచ్చు, మళ్ళీ అవే కాంప్లికేషన్స్ రావచ్చు కదా. IVF ద్వారా పిండాలు రెడీ చేసి ఆ పిండంలో ఈ ప్రాబ్లం ఉందా లేదా PGT ద్వారా కనుక్కొని లేని పిండంని గర్భసంచిలోకి వేస్తే నార్మల్ బేబీ పుడతారు. ఓకే, డన్. సో అప్పటి నుంచి ఈ టాపిక్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి నేను వెయిట్ చేస్తున్నాను మేడం. సో IVF అంటే న్యాచురల్గా సో పుట్టే పిల్లలు కాదు, న్యాచురల్గా పుట్టే పిల్లలని నేను ఆ పదమే వాడనండి. ఓకే. సో మనం దీన్ని కాంప్లికేట్ చేయకూడదు, ఎందుకంటే నేచర్లో అంటే నేచర్ ఏంటి, మీ బాడీ, అవును, మీ బాడీలో అవ్వట్లేదు, బట్ మీ పిల్లలే బయట కంటున్నారు. మీరు ఎలాగా? మీ అండాలే తీసుకున్నామా, మీ కణాలే తీసుకున్నామా, బయట తయారు చేసామా, మళ్ళీ మీ గర్భసంచిలోకి వేసాము. కనేది ఎవరు? మీరు. అండం ఎవరిది? కణం ఎవరిది? పిండం మీదే. మీ బాడీలో అవందే బయట తయారు చేస్తాం, అంతేగాని న్యాచురల్ బేబీ కాదని అనకండి. బికాస్ ఈ పిల్లలు మీరు కావచ్చు, వీళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరికి తెలియదు డిఫరెన్స్. చాలా నార్మల్ గా ఉంటారు, మీ పోలికలు ఉంటాయి, అంతే కదా, మీ అండాలు మీ కణాలు కాబట్టి మీ పోలికలు ఉంటాయి. సో నేచర్ మీకు అలౌ చేయలేదు, మీ బాడీలో మీరు ఇది అవ్వలేకపోయారు కాబట్టి మనం తయారు చేసి లోపలికి వేస్తున్నాం. సో న్యాచురల్ బేబీస్ అనేవి మాత్రం కాదని మాత్రం అనకండి, అనద్దు. సో అంటే ఎందుకు అంటున్నానంటే ఇంతకుముందు మీరు చెప్పారు XXY, సో ఇట్లాంటిది ఉన్నప్పుడు సో మీరు ముందే పుట్టేస్తే ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ పుట్టొద్దు అని చెప్పేసి సో IVF త్రూ మళ్ళీ పుట్టించుకోవచ్చు, అవునా? సో ఇప్పుడు అంటే అట్లాంటి వాళ్ళు మళ్ళీ పుడతారని చెప్పేసి వీళ్ళు వద్దనుకుంటున్నారు. సో అదే ఎగ్, సో అదే సీమన్ మనం తీసుకుంటున్నాం. సో అక్కడ ఫలదీకరణం చేసినప్పుడు సేమ్ అదే వస్తుంది కదా, మళ్ళీ రాదా? లేదు. ఓకే. సో అండం తీసుకున్నప్పుడు X తీసుకుంటున్నాం, కరెక్ట్? బికాజ్ Y లేదు కదా అమ్మలో, అమ్మలో Y లేదు, X ఉంది, X తీసుకుంటున్నాం. ఫాదర్ ది తీసుకున్నప్పుడు ఒక స్పర్మ్ X ఉండొచ్చు, ఒక స్పర్మ్ Y ఉండొచ్చు, బికాస్ XY ఉంది, అక్కడ తేడా ఉంది. అమ్మలో ఏంటి XX ఉన్నాయి, నాన్నలో X ఉంది, Y ఉంది, వెరైటీ ఉంది, అందుకనే కదా అమ్మాయి అబ్బాయి వస్తుంది. సో మనము సెలెక్ట్ చేసేటప్పుడు, IVF చేసేటప్పుడు ఏదో ఒక మంచి కణం, చూడ్డానికి బాగున్న కణం, తెలియదు మనకి ఎక్సా వై తెలియదు, బై ద వే ఇండియాలో తెలియదు, అలౌడ్ లేదు. ఆ ప్రశ్న కూడా వద్దాం మన తర్వాత, సెక్స్ సెలెక్షన్ లేదు. సో ఎక్సో వయో తీసుకొని అండంలోకి వేస్తాం కదా, అప్పుడు ఎంబ్రియో తయారవుతుంది. X అన్నా Y అన్నా తీసుకుంటున్నాం. బట్ మీరు అన్నట్టు XX కూడా ఉండొచ్చు, XY కూడా ఉండొచ్చు, డబుల్ రావచ్చు. బట్ రావచ్చు, కానీ మనం అది లోపలికి వేయట్లేదు కదా, టెస్ట్ చేస్తున్నాం ముందు. ఇది నార్మల్ గా ఉందా లేదా, ఇది XXా లేదా XYయా, XXY అయితే కాదు కదా అని చెక్ చేసి గర్భసంచిలోకి వేస్తున్నాం. సో ఛాన్స్ ఆఫ్ నార్మల్ బేబీ IVF ఈ పద్ధతికి వెళ్తే నార్మల్ బేబీ ఎక్కువ ఉంది, XXY రాకుండా. లేదా మీ ఇంట్లో ఒక జబ్బు ఉంది, చాలా తరతరాలుగా వస్తుంది, హంటింగ్టన్ డిసార్డర్, సికిల్ సెల్ ఎనీమియా, థెలసీమియా ఉంది, మీ పిల్లల్లో వద్దనుకుంటున్నారు, అది కూడా తీసేయచ్చండి ఇప్పుడు. మీరు వస్తారు, నాకు ఈ బేబీలో ఇది వద్దండి, ఈ ప్రాబ్లం మాకు తరతరాలుగా వస్తుంది, మాలో ఉంది ఈ ప్రాబ్లం అనుకుంటే ఎంబ్రియో తయారు చేసి, ఏ ఎంబ్రియో అయితే ఆ ప్రాబ్లం లేకుండా ఉంటుందో అది గర్భసంచిలోకి వేయడం జరుగుతుంది. సో అట్లా టెక్నాలజీ ఈజ్ బ్యూటిఫుల్ నౌ, టెక్నాలజీ చాలా బాగుంది. ఏ పిండం అయితే టోటల్ గా నార్మల్ ఉంటుందో అది వేయడం జరుగుతుంది. చైనాలో డిజైనర్ బేబీస్ చేస్తున్నారండి, అవును, బ్లూ ఐజ్, సిల్కీ హెయిర్, ఇవి అవి అనుకుంటా. అఫ్కోర్స్ అవన్నీ చైనాలో అండ్ వేరే పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచంలో ఇది ఎక్కడ చేయట్లేదు, ఎందుకంటే అవి హ్యూమన్ రైట్స్ కి వ్యతిరేకంగా ఉన్నాయి కదా, సో అవి చెయ్యరు. కాబట్టి ఇవి అయితే జబ్బులు లైఫ్ థ్రెటనింగ్ కదా, ప్రాణభయం కదా, అందుకని జబ్బులు రూల్ అవుట్ చేయడానికి ఈ ప్రొసీజర్స్ చేస్తున్నాం. ఓకే, అంటే ఈ క్వశ్చన్ నేను అంటే ఒక్కొక్కసారి వేరే వాళ్ళ ఎగ్స్ తీసుకొని సో IVFకి యూజ్ చేస్తారు అన్నట్టు విన్నా. అట్లాగే స్పర్మ్ డోనర్స్ ఉంటారు, సో స్పర్మ్ తీసుకొని సో చేస్తారు IVF అన్నట్టు విన్నా. సో ఇదేంటి అసలు? చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇవన్నీ చట్టపరంగా చేయాల్సినవి. ఓకే,
ఒక కపుల్ వచ్చారు, ఆ వైఫ్లో అండాలు తక్కువ ఉన్నాయి, లేదా ప్రీవియస్ ఫెయిలియర్స్ అయిపోయినాయి, ఏజ్ ఎక్కువ ఉంది, ప్రీవియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కాంప్లికేషన్స్, అండాలు లేవు అసలు అండాశయాల్లో, ఇవన్నీ కొన్ని ఉంటాయండి. ఆమెకి ఏదో జబ్బు ఉంది, మేము ఇంజెక్షన్స్ ఇవ్వలేము కదా, ఇంజెక్షన్స్ ఇవ్వాలన్నాను కదా, ఎన్నో కాంప్లికేషన్స్ వల్ల ఆమె అండం తీసుకోకపోవడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డోనర్ ఎగ్కి వెళ్దామంట. డోనర్కి ఎగ్కి వెళ్దామంటే ఎవరో తీసుకొని దారిన పోయే వాళ్ళని తీసుకోలేమండి. డెఫినెట్గా ఇది మనము విత్ కన్సెంట్ తీసుకోవాలి. చట్టపరంగా ఒక లా పాస్ అయింది, ఒక బిల్ పార్లమెంట్లో 2022లో ఒక బిల్ పాస్ అయింది. మనము డోనర్ తీసుకున్నప్పుడు అన్ని అంగీకారం ఉండాలి. ఆ డోనర్ ఫలానా ఏజ్ ఉండాలి, అవన్నీ తన అంగీకారంతో తనకి ఇంజెక్షన్ ఇచ్చి అండాలు తీసుకోవాలి. డోనర్ అంగీకారంతో ఎగ్స్ తీసుకున్నామా అది సరిపోదు, మీ అంగీకారం కూడా ఉండాలి. మీ అండాలు, మీ కణాలు వాడలేకనే కదా, అండాలు వాడలేకనే కదా ఈ డోనర్వి తీసుకుంటాం. మీ అంగీకారం లేకుండా నేను ఎగ్స్ వేరే వాడకూడదు. సో మీరు కన్సెంట్ ఇవ్వాలి, సంతకాలు ఉండాలి. నేను అంగీకారం ఇస్తున్నాను, నా ఎగ్స్ లేవు కాబట్టి డోనర్ ఎగ్స్ తీసుకోండి. మీరే కాదు, మీ ఆయన కూడా ఇవ్వాలి. మీ ఆయన కూడా చెప్పాలి, ఓకే మా ఆవిడకి ఎగ్స్ లేవు, ఆర్ మేము డోనర్ తీసుకుంటున్నాం, నేను అంగీకారం ఇస్తున్నాం. సో అవన్నీ ఉన్నప్పుడు డోనర్ ఎగ్స్ తీసుకొని మేము హస్బెండ్ స్పర్మ్తో పిండం రెడీ చేసి గర్భసంచిలోకి వేసి ప్రెగ్నెన్సీ తెచ్చుకుంటాం. ఓకే. సో గర్భసంచిలోకి వేసి ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నప్పుడు సో వీళ్ళకు పీరియడ్స్ అవుతాయా ఆ టైంలో? పీరియడ్స్ అంటే అండి, ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు పీరియడ్స్ ఆగిపోతాయి. ఓకే. సో వీళ్ళకి పిండం వేసినప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి, పీరియడ్స్ ఆగిపోతాయి. సో వీళ్ళ అండాలు తీసుకోలేదు, ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి పీరియడ్స్ ఆగిపోతాయి. మళ్ళీ వీళ్ళకి అంటారు, పాలు తాగిపిస్తారు. ఓకే. వీళ్ళ అండాలు కాకపోయినా వీళ్ళకి అంటారు, పాలు తాగిపిస్తారు. సో మమకారం ఉండకుండా అయితే ఉండదు కదండి. సో ఎట్లా పాసిబుల్ అది? ఎందుకు పాసిబుల్ కాదు? వాళ్ళ అండాలు ఒకటే కాదు, గర్భసంచి వాళ్ళదే వాడుతున్నాం కదా. సో ఇప్పుడు ఎగ్స్ రెడీ అవ్వాలంటే హార్మోన్స్ యాక్టివ్గా ఉండాలి. సో హార్మోన్స్ కరెక్ట్గా ఉండాలి. సో 2 మెషిన్స్ అనుకోండి, 2 మెషిన్లు ఉన్నాయి బాడీలో. అక్కడ అండాశయాలు, ఇక్కడ గర్భసంచి, ఇవి 2 మెషిన్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోండి. మన మెషిన్ ఏం చేస్తుంది, ఇక్కడ నుంచి విడుదలైనప్పుడు ఇక్కడ వచ్చి ఈ మెషిన్ సాయంతో బేబీ పెరుగుతుంది. అలాగని ఈ మెషిన్ లేదనుకోండి, అండాశయాలే లేవనుకోండి, ఇందులో నేను వేరే అండంతో కణాలు వేసాను అనుకోండి, ఈ మెషిన్ పనిచేస్తుంది. ఓకే. అదొక మెషిన్, ఇదొక మెషిన్. సో ఈ గర్భసంచిలో వేరే అండాలతో హస్బెండ్ స్పర్మ్తో కలిపిన పిండం నేను లోపలేస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది. ఓకే. దాన్ని డోనర్ ఎగ్ అంటారు. ఓకే. డోనర్ నుంచి ఎగ్ తీసుకొని ఈ నా గర్భసంచిలోకి డోనర్ ఎగ్ తో వేసిన ఎంబ్రియో అతుకుతుంది. 9 months 9 మాసాలు మోయొచ్చు, కనొచ్చు, పాలు తాగిపియచ్చు. సో తల్లిదనం అనేది ఈ డోనర్ ఎగ్ తో తప్పకుండా పొందొచ్చు. అండ్ చట్టపరంగా హక్కులు ఇవి. ఇష్టమా లేదా అది వేరే విషయం. ఇప్పుడు పెళ్లిళ్ళు ఎందుకు చేసుకుంటున్నాము, నా అండాలు ఉండాలి, మా ఆయన కణాలు ఉండాలి కదా. సో ఆ యాక్సెప్టెన్స్ అంటే అది ఆ స్టేజ్కి రావడానికి టైం పడుతుంది. నా అండాలు లేవా అని జెనెటిక్ గా వాళ్ళ పిల్లలు కాదు, గర్భసంచి ఒకటే వాళ్ళది ఉండే, హస్బెండ్ జీన్స్ ఉంటే వీళ్ళ ఉండవు. సో ఆ యాక్సెప్టెన్స్ రావాలి. కొన్నిసార్లు ఫెయిల్ అయ్యాక ఐవీఎఫ్ వాళ్ళ ఎగ్స్ తోటే అప్పుడు డోనర్ ఎగ్స్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఐవీఎఫ్ ఫెయిల్ అవుతుందా? ఫెయిల్ ఎందుకు అవ్వదండి, చాలా మంచి ప్రశ్న. ఐవీఎఫ్ అనేది అమ్మాయి వయసు బట్టి సక్సెస్ రేట్ ఉంటుంది. 100% ప్రపంచంలో లేదు సక్సెస్ రేట్. ఓకే. ఏజ్ బట్టి 30 కన్నా తక్కువ ఉన్న వాళ్ళలో 60% దాకా సక్సెస్ రేట్ అవ్వచ్చు. 30 నుంచి 35 వరకు ఒక 40-50% అయిపోతుంది. 35 నుంచి 40% ఉన్నప్పుడు 30% ఉంటుంది. అలాగా తగ్గిపోతూ ఉంటుంది. 40 వయసు ఎక్కువ ఉందనుకోండి, 40 కన్నా వయసు ఎక్కువ ఉందనుకోండి, సక్సెస్ రేట్ అనేది 20% ఉంటుంది ఆడోళ్ళలో. సో ఆడోళ్ళ ఏజ్ బట్టి సక్సెస్ రేట్ అనేది క్యాల్కులేషన్ అవుతుంది అనమాట. సో ఐవీఎఫ్ 100% సక్సెస్ రేట్ లేదు. అండ్ ఏజ్ బట్టి, కాంప్లికేషన్స్ బట్టి సక్సెస్ రేట్ ఇస్తాం. ఓకే. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు ఎంతమందికి అంటే ఎగ్స్ డోనర్స్ని తీసుకొని రావడం జరిగింది? ఒక కపుల్ వచ్చింది అనుకోండి, వాళ్ళ ఎగ్స్తో సపోజ్ ఫెయిల్ అయిపోయారు సైకిల్, అప్పుడు వాళ్ళు డోనర్ ఎగ్స్ మేము కూడా సజెస్ట్ చేస్తాం, బికాస్ చట్టపరంగా వాళ్ళ హక్కులు. డోనర్ ఎగ్స్ తీసుకుంటారమ్మా అని చెప్తే వాళ్ళు ఒప్పుకున్నారు అనుకోండి, సైన్స్ పెడతారు, అన్ని కన్సెంట్స్ ఇస్తారు, హస్బెండ్ వైఫ్ ఇద్దరు కన్సెంట్ ఇస్తారు, మేము అంగీకారం ఇస్తున్నామని. అప్పుడు ఒక డోనర్ని సెలెక్ట్ చేయడం అవుతుంది. ఈమె రూపురేఖలతో, బ్లడ్ గ్రూప్తో, జబ్బులు లేని వాళ్ళు, 2 పిల్లలు ఉన్న తల్లిని సెలెక్ట్ చేసుకుంటాం. 30 కన్నా తక్కువ ఉండాలని
27 ప్రాంతంలో కన్నా తక్కువ ఉన్న అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటాం. తన పీరియడ్స్ రెగ్యులర్ ఉండాలి అండ్ తన నుంచి ఎగ్స్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఆ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్. అది తీసుకున్న తర్వాత హస్బెండ్తో మ్యాచ్ చేసి ఈ ఎగ్స్ తీసుకొని గర్భసంచిలో కేయడం జరుగుతుంది. సో ఒక కపుల్ అంగీకారం ఇచ్చిన తర్వాతనే ఇది వాడాలి డోనర్ ఎగ్ అనేది. ఇప్పుడు మీకు అండాలు లేవని నేను దేవుళ్లాగా ఏదో ఎవరో ఎగ్స్ వేసేయకూడదు. మీ అనుమతి లేకుండా ఏ ప్రొసీజర్ చేయడానికి లేదు IVF లో చట్టపరంగా. ఓకే. సో ఒక్కొక్కసారి మీరే డోనర్స్ ని వాళ్ళని తీసుకొని రమ్మంటారా లేకుంటే మీ దగ్గర డోనర్స్ ఉంటారా? ఏజెంట్స్ ఉంటారండి. ఏజెంట్స్ అంటే వాళ్ళు ఒక డోనర్ నుంచి అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటారు. చట్టపరంగా ఏంటంటే డోనర్ ఒకేసారి అవ్వచ్చు. ఇప్పుడు నేను డోనర్ అవ్వాలనుకుంటే లైఫ్ లో ఒకేసారి డొనేట్ చేయొచ్చు నా ఎగ్స్. ఓకే. ఒకటేసారి. సో వీళ్ళు ఏముంటుండే ఈ మధ్యవర్తులు ఏంటంటే మేడం ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారని తీసుకొస్తారు. వాళ్ళకి ఆ ఇంజెక్షన్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళ హెల్త్ ఇన్సూరెన్స్ అవన్నీ ఈ కపుల్ తీసుకోవాలి, అది చేస్తారనమాట. సో ఇది ఆల్ట్రూయిస్టిక్ అంటారండి, అంటే మంచి మనసుతో ఇచ్చే దానం అంతే. వాళ్ళకి అలాంటప్పుడు వాళ్ళ 10 days ఇంజెక్షన్స్ తీసుకున్నప్పుడు వాళ్ళ మంచి ఆహారం వాటన్నిటి కోసం వీళ్ళు కొంచెం సాయం చేస్తారు ఫైనాన్షియల్గా. ఓకే. సో ఎక్కువ డోనర్స్ అంటే ఎగ్ డోనర్సే ఉంటారు కానీ సీమన్ డోనర్స్ ఎక్కువ ఉండరు అనుకుంటా నాకు తెలిసి. మంచి ప్రశ్న అగైన్. బట్ ఏంటంటే చాలా తక్కువ మంది పురుషులు డోనర్ స్పర్మ్కి ఒప్పుకుంటారు. ఓకే. ఎస్పెషలీ ఇండియాలో అండి. నేను బయట దేశాల్లో పనిచేసినప్పుడు యాక్సెప్టెన్స్ ఈజీ ఉండే, పర్వాలేదు డోనర్ స్పర్మ్ వాడేయండి అనేవాళ్ళు. మన ఇండియాలో ఏంటంటే కణాలు ఉంటేనే పురుషోత్తం అంటారు. అంటే ఈ కణాలు లేనోడు అసలు పురుషుడే కాదు టైప్ లో బిహేవ్ చేస్తారు. అది కాదు, సెక్షువల్ యాక్టివిటీ బాగుండొచ్చండి, కణాలు లేకపోవచ్చు, దీనికి దానికి సంబంధం లేదు. బట్ మన ఇండియాలో అవగాహన లేదు కదా, అందుకని అది అసోసియేషన్ అలా ఉంటుంది. సో డోనర్ స్పర్మ్స్ తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది అండి. బట్ ఇప్పుడు అవేర్నెస్ పెరుగుతుంది. నేను అంటాను అవేర్నెస్ కన్నా యాక్సెప్టెన్స్ ఉండాలి. అంటే మనం దాన్ని యాక్సెప్ట్ చేయగలగాలి. ఎందుకంటారా, ఇప్పుడు మనం డెస్పరేట్ ఉంటాం, పిల్లలు లేరు కదా, సరే మేడం డోనర్ వేసేయండి అంటారు. నేను ఇది లైవ్ కేసు చెప్తాను మీకు ఒకటి. సో యాక్సెప్ట్ చేసేసుకొని డోనర్ స్పర్మ్ వేసేయండి అంటారు. ఫ్యూచర్లో ఏదైనా గొడవలై ఆస్తి పరంగానో వైఫ్ తోటో గొడవలైన తర్వాత ఆ బేబీ నాది కాదనేస్తారు. సో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇందోర్లో ఒక కేసు చేయడానికి వెళ్ళాను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 15 years బ్యాక్ అండి. 15 ఏళ్ల క్రితం చేయడానికి వెళ్తే కణాలు లేవు ఆయనకి. సో డోనర్ స్పర్మ్ వాడుకోమన్నాడు. కన్సెంట్ తీసుకున్నాము, డోనర్ స్పర్మ్ వాడుకున్నాము. అంత అయిన తర్వాత ఒక 5-10 years తర్వాత 5 years అండి, హస్బెండ్ వైఫ్ మీద కేసు వేసి టీవీ వాళ్ళని తీసుకొచ్చి ఆ IVF సెంటర్ మీద దాడి చేశాడు. నా అంగీకారం లేకుండా డోనర్ స్పర్మ్ వాడారు, నా బేబీయే కాదని. ఓకే. సో అలాంటప్పుడు మేము కన్సెంట్స్ తీసి చూపిస్తే కన్సెంట్స్ ఉండే 20-25 years పెట్టాలి మేము ఆ రిటర్న్ కన్సెంట్. ఇప్పటికే ఆ రూల్ ఉంది. అది తీసి చూపిస్తే ఆయన యాక్చువల్లీ ఇచ్చాడు. ఆయన వేరే పెళ్లి చేసుకోవాలనుకుని ఈమెకి ఆస్తి ఇవ్వదలుచుకోలేదు. అందుకని ఈ అక్యూజేషన్, ఆరోపం కాదు, ఆరోపణ చేసిండు. పిల్లలే పుట్టారు కదా, ఇంకో పెళ్లి ఎందుకు ఆయనకి? అదే కదండి, ఈ ఫర్గాట్, అది మర్చిపోయాడు, అవన్నీ మర్చిపోయాడు, హీరో అయిపోయాడు పిల్లలు పుట్టిన తర్వాత. సో అలాంటివి అయినాయి అనమాట. ఇంకోటి ఏమైంది, ఒక హస్బెండ్ డోనర్ స్పర్మ్ వాడుకుంటానన్నాడు. ఇది మళ్ళీ మన ఊర్లోనే జరిగింది ఎన్నో ఏళ్ల క్రితం, 16 years క్రితం. బాగా గుర్తుంది నాకు. 16 years క్రితం డోనర్ స్పర్మ్ వాడు ఇద్దరు కొట్లాడుకున్నారు, మొగుడు పిల్లం. ఎంత కొట్లాడుకున్నారంటే అసలు ఎవరి బేబీనో ఏం పాడో, ఇవిడికి నా లక్షణాలే లేవు, దరిద్రుడు, ఇది అది అనేసాడు డోనర్ స్పర్మ్ వాడుతూ. ఆ అబ్బాయి వినేశాడు, ఇంటి నుంచి పారిపోయాడు. ఇంతవరకు దొరకలేదు. సో ఇప్పుడు డెస్పరేట్ ఉన్నారు, వేసేయండి మేడం నాకు పిల్లలు కావాలి, అందరు ఇది అంటున్నారు అది అంటున్నారు. కానీ ఫ్యూచర్లో మీకు ఆ రెస్పాన్సిబిలిటీ లేకపోతే వాడొద్దు, డోనర్ స్పర్మ్స్ వాడొద్దు. మీకు తెలుసు టోటల్ యాక్సెప్టెన్స్ ఉంది. పెద్దగా అయిన తర్వాత కూడా ఆ బేబీ, నా బేబీ, ఆ బాయో గర్లో నాదే అనుకున్నప్పుడు డోనర్ స్పర్మ్ వాడండి. ఎస్పెషలీ అబ్బాయిలు, పురుషులు ఆ యాక్సెప్టెన్స్ లేనిది వాడకండి. సో అబ్బాయిలు ఈ మధ్య బాగా ఎక్కువ అంటే 12 అంటే ఏజ్ 12 ఉన్నప్పుడు 11 ఉన్నప్పుడు అప్పటి నుంచే వీళ్ళు హస్తప్రయోగం స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఎక్కువ చేసుకోవడం వల్ల ఏదన్నా ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం ఉంటుందండి? ఏమీ ప్రాబ్లం లేదు. స్పర్మ్ ప్రొడక్షన్ లో లేదు, సెక్షువల్ యాక్టివిటీలో లేదు. ఓకే, ఇది ఓపెన్ గా మాట్లాడుకోవాలి. ఎస్పెషలీ బాయ్స్ పాపం వాళ్ళకి ఈ అవేర్నెస్ ఉండదు. సో ఏంటంటే కణాలు రోజు పుడుతున్నాయి చెప్పాను కదా. సో ఆ కణాలు ఏంటంటే పుట్టినప్పుడు టెస్టిస్ నుంచి పుట్టాక ఒక ట్యూబ్ లో వెయిట్ చేస్తుంటాయి. ఓకే, రోజు పుడుతున్నాయి, అక్కడ వెయిట్ చేస్తున్నాయి. ఈజాక్యులేట్ అయినప్పుడు అంటే కణాలు బయటకు వచ్చినప్పుడు వీర్యం
ఆ స్టోరేజ్ నుంచి బయటకు వచ్చేస్తాయి, మళ్ళీ అక్కడ ఫ్రెష్ వస్తాయి. ఇజాకులేట్ అవ్వలేదు అనుకోండి, అక్కడ చచ్చిపోతూ ఉంటాయి, బాడీలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. బాడీలో అదంతా ప్రోటీన్, అది బాడీలో డిఎన్ఏలో అబ్జార్బ్ అయిపోతూ ఉంది, సో డ్యామేజ్ ఏం అవ్వట్లేదు. కాకపోతే ఫ్రెష్గా ఎప్పుడు వస్తూ ఉన్నాయి అనుకోండి, అంటే మీరు అన్నట్టు మాస్టర్బేట్ అంటారు ఇంగ్లీష్లో, హస్తప్రయోగం ఉందనుకోండి, అలాంటప్పుడు ఫ్రెష్ బ్యాచ్ ఆఫ్ స్పర్మ్స్ తయారవుతూ ఉంటాయి. సో నష్టం ఏం లేదు, సెక్షువల్ యాక్టివిటీకి ఏం కాదు, స్పర్మ్ ప్రొడక్షన్కి కూడా ఏం కాదు, తప్పేం లేదు. ఇన్ఫ్యాక్ట్ అది ఏంటంటే అండి, అది లేనిదే ఆ సెక్షువల్ ఫ్రస్ట్రేషన్ ఉండకూడదు. సో అవేర్నెస్ ఉండాలి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఇప్పుడు సెక్షువల్ పార్ట్నర్ లేకపోతే నథింగ్ రాంగ్ అని సైంటిఫిక్గా అనుకుంటాం. సో చాలామంది అంటే వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత లైన్గా వాళ్ళకు ఆడపిల్లలు పుడతారు, అంటే మగపిల్లడు పుట్టట్లే అని చెప్పేసి చాలా గొడవలు అవుతూ ఉంటాయి ఇంట్లో. సో అంటే మీరు ముందే తెలుసుకోవచ్చా, అంటే పుట్టేవాళ్ళు మగ అబ్బాయా ఆడపిల్ల అని చెప్పేసి తెలుసుకోవచ్చా? అంటే ఇండియాలో నాట్ అలౌడ్ అండి, ఎందుకంటే స్కానింగ్ చేసి కనుక్కుంటారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని గురించి మాట్లాడాలి. ఇప్పుడే చెప్పాను కదా, ఇప్పుడు పుట్టట్లేదు అంటే తండ్రి నుంచి వచ్చే జీన్ కదా, అది తండ్రి నుంచి వచ్చే క్రోమోజోమ్, అది రాకపోతే ఫాదరే రెస్పాన్సిబుల్. సో అది తల్లి మీద వేయడం తప్పు ఫస్ట్. సెకండ్ పాయింట్, ఇది మనం స్కాన్ లో కూడా కనుక్కోవడానికి ఇండియాలో లేదు. స్కానింగ్ లో కనుక్కోవచ్చు, బట్ ఇండియాలో అలౌడ్ లేదు. సో పీసీపీఎన్డిటీ ప్రకారం చట్టపరంగా ఏంటంటే ఇది నాన్ బెయిలబుల్ ఆఫెన్స్, అంటే జైల్లో వేస్తే బెయిల్ కూడా దొరకదు డాక్టర్కి. ఓకే, సో ఇది ఎవ్వరు ఎక్కడ చేయకూడదు. ఐవీఎఫ్కి వచ్చేసరికి ఏంటంటే మనమే కదా ఆ స్పర్మ్ సెలెక్ట్ చేసి ఆ అండంలోకి వేస్తున్నాం, అది ఎక్సా వై అనేది కనుక్కోవచ్చు, బట్ మళ్ళీ ఇండియాలో అలౌడ్ లేదు. ఆ యంత్రాలే లేవు, ఆ మిషన్లే లేవు, ఆ టెక్నాలజీయే లేదు, అండ్ అలౌడ్ కూడా లేదు. సో ఈ క్వశ్చన్కి జవాబు ఏంటంటే చాలామంది బయట దేశాలకు వెళ్ళి చేయించుకుంటారు అవన్నీ, కానీ మన ఇండియాలో ఎక్కడ ఏ ల్యాబ్లో ఈ టెక్నాలజీ అవైలబుల్ లేదు. ఓకే, ఎక్సా క్రోమోజోమ్, వైయా క్రోమోజోమ్, పిండం ఏంటి, గర్లా, అమ్మాయి అబ్బాయి అనేది కనుక్కోలేము. ఓకే, సో డింగ్ డబల్ ఇన్కమ్ నో చైల్డ్ అని చెప్పేసి చాలామంది ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు చాలామంది యూజ్ చేస్తున్నారు. సో దాని గురించి ఏం మాట్లాడతారు? తప్పు కాదనుకుంటున్నాను, బికాజ్ అది పర్సనల్ విషయం కదా. ఇద్దరం సంపాదించుకుందాము, ప్రపంచం తిరుగుదాము, ఎంజాయ్ చేద్దాము. అండ్ ఇప్పుడు ఏంటంటే అండి, పిల్లలు పెద్దగా కూడా బయటికి వెళ్ళిపోతున్నారు. ఇట్స్ నాట్ లైక్ తల్లిదండ్రులతో ఉండి వాళ్ళని చూసుకుంటూ లేరు, ఇండిపెండెంట్గా ఉన్నారు. సో ఈ థాట్ కూడా మంచిదే. బట్ ఇప్పుడు బ్రాడ్ లెవెల్గా చూడండి, ఒకసారి జపాన్ చూడండి, ఏజింగ్ కమ్యూనిటీ. జర్మనీ చూడండి, ఏజింగ్ కమ్యూనిటీ, యంగ్స్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. ఇది లాంగ్ టర్మ్ లో మనకి పనికిరాదు. లాంగ్ టర్మ్ లో దేశం ఎకానమీ కోసం, గ్రోత్ కోసం పనికిరాదు, అది వేరే విషయము. బట్ డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ అనేది తప్పేం కాదు, ఇట్స్ అ పర్సనల్ డెసిషన్ కదా, మనం చెప్పలేము ఇట్స్ రైట్ ఆ రాంగా. బట్ మళ్ళీ ఇది జాగ్రత్తగా ఆలోచించుకొని దిగాలి. ఇప్పుడు నువ్వు అసలు వద్దనుకుంటున్నావు, లెట్ us ఎంజాయ్ అని 20s 30s అనుకున్నావు, 40s వీఆర్ మోర్ మెచ్యూర్ కదా, మెచ్యూర్ ఉంటాము, కొంచెము అవేర్నెస్ వస్తుంది. 40s 50s మళ్ళీ రిగ్రెట్ చేయకండి, అరే పిల్లలు కనలేదే, అప్పుడు మీరు నిరాశపడకూడదు. బికాజ్ అప్పుడు మీకు బయాలజికల్గా క్లాక్ బాడీ వైజ్గా కూడా పనికిరారు పిల్లల కోసం, కాబట్టి అప్పుడు రిగ్రెట్ చేయకూడదు. ఇప్పుడు ఈ వయసులో ఆలోచించేటప్పుడు సరిగ్గా డిస్కషన్ చేసుకొని మాట్లాడుకొని ఈ డెసిషన్ అనేది తీసుకోవాలి, ఎస్పెషలీ పెళ్ళయ్యాక. పిల్లలు కన్నద్దు. అండ్ వాసెక్టమీ, ట్యూబెక్టమీ చేయించుకొని, అంటే పిల్లలు కనకుండా పుట్టకుండా అనేది చేయకూడదు. బికాజ్ మనిషి అన్నాక ఎప్పుడైనా మనసు మార్చుకోవచ్చు. 20s మీరు వద్దనుకున్నారు, మేబీ లేట్ 30s కందాం అనుకుంటారు. సో ఆ ఆప్షన్ ఎప్పుడు ఓపెన్ ఉంచండి, ఎందుకంటే మన మనసు మారుతుంది. సో అది ఓపెన్ పెట్టడంలో తప్పేం లేదు. ఓకే, సో ఈ మధ్య చాలామందికి మెనోపాజ్ అనేది తొందరగా అవుతుంది. సో ఎందుకు? మెనోపాజ్ అంటే పీరియడ్స్ ఆగిపోవడం. మెనోపాజ్ గురించి మాట్లాడాలంటే కొంచెం పీరియడ్స్ గురించి మాట్లాడుకోవాలి. పీరియడ్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి? మీరు 9 years ఉండేనా, 10 years ఉండేనా, 11 years అమ్మాయి ఏ వయసు ఉండే అనేది చూసుకోవాలి. సో తొందరగా అవుతుంటే తొందరగా ఫినిష్ అవుతాయి, లేట్ స్టార్ట్ అయి ఉంటే కొంచెం లేట్ వరకు నడుస్తాయి. సో తొందరగా అవడానికి కారణాలు ఏంటంటే అండి, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫుడ్, మన లైఫ్ స్టైల్. ఈ ఫుడ్ అనేది బాగాలేదండి, ఎవ్రీథింగ్ మళ్ళీ మనం ఫుడ్కే వస్తాం అనమాట. ఫుడ్ బాగాలేనప్పుడు, హార్మోనల్ ఇష్యూస్ ఉన్నప్పుడు అండాశయాల నుంచి అండాలు తొందరగా అయిపోతున్నాయి. అని ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్ అంటారు, ఇంకో పదం ఉంది.
ఆర్ ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ అంటారు, సరిగ్గా పనిచేయకపోవడం ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, వీటన్నిటి వల్ల. ఇంకోటి స్మోకింగ్, ఆల్కహాల్, లైఫ్ స్టైల్. ఇప్పుడు మీరు ఏ పబ్కి వెళ్ళినా 20s ఓలే కనిపిస్తున్నారు స్మోకింగ్ డ్రింకింగ్ చేస్తూ, మీరు గమనించారో లేదో. సో నేను అదే ఆలోచిస్తాను వీళ్ళని చూసి, వీళ్ళు కనాలనుకునే ఏజ్లో అసలు ఏమీ మిగిలవేమో. బికాస్ దర్ వెరీ 20sలో నాకు కనిపిస్తారు, ఎర్లీ 20sలో అమ్మాయిలు. అండ్ పెళ్లి చేసుకొని కనాలనుకున్నప్పటి వరకు అండాశయాల్లో అండాలు ఉండవు. అండాలు ఉండకపోతే మీనింగ్ ఏంటంటే హార్మోన్స్ కూడా సరిగ్గా పనిచేయవు, పీరియడ్స్ రావు, సో మెనోపాజ్ వచ్చేస్తుంది. కాబట్టి లైఫ్ స్టైల్ మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత స్ట్రెస్ వల్ల కూడా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల పీరియడ్స్ రాకపోవడము, ఇర్రెగ్యులర్గా ఉండడము, నెమ్మదిగా అండాశయాల్లో అండాలు ఉండకపోవడము, బొత్తిగా ఆగిపోవడం. సో మెనోపాజ్ అనేది కరెక్ట్ ఏజ్లో అవ్వడం చాలా మంచి అదృష్టం. ఓకే, చాలా అదృష్టం. బికాస్ ఎందుకు అవుతుందంటే 45 నుంచి ఎప్పుడైనా అవ్వచ్చు. ఎందుకంటే చెప్తున్నానండి, వెన్ ఈ హార్మోన్స్ రిలీజ్ అవుతున్నప్పుడు యాక్టివ్ ఉంటారు. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ అమ్మాయిల్లో ఎప్పటి వరకు అయితే ఉంటాయో అప్పటి వరకు యాక్టివ్ ఉంటారు. ఈస్ట్రోజన్ ఇస్ అ హ్యాపీ హార్మోన్, అంటే మనల్ని హ్యాపీ ఉంచుతుంది అనమాట. పురుషుల్లో కూడా ఉంటుంది అది, అమ్మాయిల్లో కూడా ఉంటుంది. అది హ్యాపీ హార్మోన్ ఉంటే హ్యాపీనెస్, మూడ్స్ బాగుంటాయి అదంతా. ప్రొజెస్ట్రాన్ అనేది ఉట్టి అమ్మాయిల్లో ఉంటుంది. ప్రొజెస్ట్రాన్ ఏంటంటే గర్భసంచిని పెంచి ఆ పీరియడ్ అవ్వడం అనేది. సో ఈ 2 హార్మోన్స్ ఉండేదాకా బోన్స్ బాగుంటాయి, యాక్టివ్గా ఉంటారు, స్కిన్ బాగుంటుంది, కాన్ఫిడెన్స్ వేరేగా ఉంటుంది కదా. సో ఈ పీరియడ్స్ కొంచెం ఎక్కువ రోజుల వరకు ఉండడం అనేది మంచిది యాక్టివిటీ కోసం. ఓకే, సో ఐడియల్ టైం ఫర్ ప్రెగ్నెన్సీ అగైన్ పర్సనల్ ఇష్యూ కదా. 21 నుంచి ఎప్పుడైనా యూఆర్ రెడీ బాడీ వైజ్. బాడీ పరంగా చూస్తే 21 నుంచి కనడానికి బాడీ ఈజ్ రెడీ, అమ్మాయిల బాడీ ఓకే ఎప్పుడైనా రెడీ. బట్ ఇప్పుడు నేనే ఉన్నాను, చదువుకోవాలనుకున్నా, సంపాదించాలనుకున్నాను. సో కొంచెం 23 వరకు, 23 ఆ రోజుల్లో తొందరగా అనేవాళ్ళం, 23 వరకు ఆపాము. బట్ కొందరు అనుకుంటారు ఇంకా కొంచెం డిలే చేద్దాం, ఇల్లు కట్టుకుందాం, కారు ఉండాలి. ఇప్పుడు 35 కన్నా తొందరగా ఎవరు రావట్లేదు, ఎస్పెషలీ సాఫ్ట్వేర్ అమ్మాయి వాళ్ళు ఏంటంటే కొంచెం సెటిల్ అవుదామని చూస్తున్నారు. సెటిల్ ఏంటి అనేది మనం ఆలోచించుకోవాలి. అంటే ఫలానా అమౌంట్ ఉండాలా మీ బ్యాంక్ అకౌంట్లో, ఫలానా కార్ మీ గరాజ్లో ఉండాలా, ఫలానా బెడ్రూమ్స్ ఉండాలా మీ ఇంట్లో. సో ఆ ప్రయారిటీ ఉండాలి. పిల్లలు కనడానికి ఏది రైట్ టైం కాదండి, ఇదే రైట్ టైం. ఎప్పుడు అనుకుంటే అది రైట్ టైం. బికాస్ సర్దుకుపోతుంది లైఫ్ అరౌండ్ దెమ్. పిల్లలు కన్నాక సరిగా పని చేయడము లేదా రెస్పాన్సిబిలిటీ రావడము, దానివల్ల సెటిల్ అవ్వడం అనేది జరుగుతుంది. సో రైట్ టైం అనేది ఏం లేదు, ఎప్పుడు అనుకుంటే అప్పుడు కనేయాలి. అండ్ దెన్ లైఫ్ సర్దుకుపోతుంది అనమాట. ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను అన్నట్టు సైంటిఫిక్గా ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు ఈ ఎప్పుడు కనాలనేది పర్సనల్ డెసిషన్, బట్ క్లినికల్గా కూడా మనం సైంటిఫిక్గా చూడాలా. 30 కన్నా తొందర కంటే నార్మల్ పిల్లలు కంటారే ఛాన్స్ ఆఫ్ నార్మల్ పిల్లలు, హెల్దీ పిల్లలు. మీరు యాక్టివ్ ఉన్నారు, వాళ్ళ వెనకాల పరిగెత్తాలి, హోంవర్క్లు చేయించాలి, వాళ్ళతో ఆడుకోవాలి, అవన్నీ ఉన్నాయా. సో 30 కన్నా మీ వయసు కూడా తక్కువ ఉంటే యూర్ ఆల్సో యాక్టివ్. 30 కన్నా ఎక్కువ ఉంటే అండాల్లో ప్రాబ్లమ్స్ అన్నానా, అండ్ మీ వయసు కూడా ఎక్కువ అవుతుంది. మీరు కూడా చిన్నగా ఉన్నప్పుడు, పిల్లలతో చిన్నగా ఉన్నప్పుడు, మీరిద్దరు పెరుగుతున్నప్పుడు వేరేగా ఉంటుంది. మీరు మెచ్యూర్ అయ్యి పిల్లల్ని మరీ స్ట్రిక్ట్గా పెంచడం అవన్నీ కూడా సో మెనీ వేస్ ఆఫ్ ఎలా చూడాలో అనేది దాన్ని బట్టి ఉంటుంది. 30 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు సైంటిఫిక్గా ఆలోచిస్తే క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అబ్నార్మల్ చిల్డ్రన్ పుట్టే ఛాన్సెస్ కూడా 30 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళలో ఎక్కువ ఉంటుంది, ఎస్పెషలీ 35 తర్వాత. సో మనం క్లినికల్గా మాట్లాడాలి కాబట్టి 30 కన్నా ముందే కనేస్తే మంచిది. ఓకే, సో కరెక్ట్ టైం 30 కన్నా ముందే కనిస్తే మంచిది. ఓకే, సో 18 సంవత్సరాల మగవారిలో, అదేవిధంగా 55 సంవత్సరాల మగవారిలో స్పర్మ్ కౌంట్ డిఫరెన్స్ ఏముంటుంది? ప్రొడక్షన్లో కూడా ఉంటుంది, ఉత్పత్తిలో కూడా ఉంటుంది, క్వాలిటీలో కూడా ఉంటుంది. ఎలానో చూద్దాం. ఇప్పుడు 15-year-old అబ్బాయి ఉన్నాడు, ఆర్ 18-year-old అబ్బాయి ఉన్నాడు. టెస్టోస్టెరాన్ లెవెల్స్ చాలా హై ఉంటాయండి. ఎందుకంటే బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంది, టెస్టోస్టెరాన్ లెవెల్స్ చాలా హైగా ఉంటాయి. సో హెయిర్ గ్రోత్, హైట్, మసిల్ గ్రోత్, సెక్షువల్ యాక్టివిటీ, థాట్స్ మారుతుంటాయి, మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి పిల్లల్లో కూడా కదా, అంతే కదా. రిబెల్ తనం రావడం అవన్నీ కూడా ఆల్ బికాస్ ఆఫ్ టెస్టోస్టెరాన్. అండ్ ఇవన్నీ అవుతున్నప్పుడు స్పర్మ్ ప్రొడక్షన్ కూడా అవుతుంది. స్పర్మ్ ప్రొడక్షన్ కూడా బ్రహ్మాండంగా అవుతూ ఉంటుంది. సో కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ అనేవి చాలా బాగుంటాయి. ఇప్పుడు మీరు 55 అన్నారు కదా, ఈ 55 ఏజ్లో కూడా స్పర్మ్ ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి బాగానే అవుతూ ఉంటుంది, టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి.
పురుషుల్లో కూడా 30s 40s నుంచి టెస్టోస్టెరోన్ లెవెల్స్ తగ్గుతాయి. చాలా ఇంపార్టెంట్ హార్మోన్ అన్నాను. సో వీళ్ళలో ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి చూద్దాం. కౌంట్ తక్కువ ఉండొచ్చు, మొటిలిటీ కదలిక తక్కువ ఉండొచ్చు, ఆకారం లో ఉండొచ్చు. అది కాకుండా సెక్షువల్ యాక్టివిటీ కూడా తక్కువ ఉండొచ్చు. టెస్టోస్టెరోన్ ఇస్ రిలేటెడ్ టు దట్ కదా, అది కూడా తక్కువ ఉండొచ్చు. సో ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు, ఎక్సర్సైజ్ బాగా చేస్తారు. సో వెన్ యూ ఎక్సర్సైజ్ మోర్, ఎక్సర్సైజ్ ఎక్కువ చేసినప్పుడు టెస్టోస్టెరోన్ లెవెల్స్ కూడా మెయింటైన్ అవుతాయి. సో సెక్షువల్ యాక్టివిటీ కూడా బాగుంటుంది, మసిల్ బిల్డింగ్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మీరు కెన్ ఐ టేక్ సెలబ్రిటీ నేమ్స్, మిలింద్ సోమన్ని చూడండి, ఈ వయసులో కూడా ఈజ్ లేట్ 50s. ఈ వయసు షారుఖ్ ఖాన్ని చూడండి, ఈ వయసులో కూడా హౌ ఆర్ దే ఫిట్? బికాస్ ఎక్సర్సైజ్ చేస్తారు, ప్రాపర్ డయట్ మెయింటైన్ చేస్తారు. అవన్నీ మెయింటైన్ చేస్తున్నప్పుడు వాళ్ళ మసిల్ బిల్డింగ్, వాళ్ళ బాడీ టైప్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా అదే మీరు లైఫ్లో చూడండి, కొంతమంది పొట్టలు వచ్చేస్తాయి, అవన్నీ ఏజ్తో పాటు వచ్చే చేంజెస్ వస్తాయి. బట్ వాళ్ళు ఇంకా వాటిని బాగా చేసుకోవచ్చు ఆహారంతో, ఎక్సర్సైజ్తో. టెస్టోస్టెరోన్ లెవెల్స్ కొంచెం సప్లిమెంట్స్ లాగా కూడా తీసుకుంటూ మెయింటైన్ చేయొచ్చు. స్పర్మ్ ఉత్పత్తియే కాదండి, దాని క్వాలిటీ ఏ కాదు, సెక్షువల్ యాక్టివిటీ కూడా బాగుండాలి. అండ్ దాని గురించి ఓపెన్గా మాట్లాడుకోవాలి, నాలెడ్జ్ పెంచుకోవాలి. ఇవన్నీ ఏంటంటే విత్ డయట్, ఎక్సర్సైజ్, ప్రాపర్ యోగా, మెడిటేషన్, వీటన్నిటితో మనం మెయింటైన్ చేయొచ్చు. సో మీరు ఇంతకుముందుకు అన్నారు ఎక్సర్సైజ్ అని చెప్పేసి. సో చాలామంది బాడీ బిల్డర్స్, జిమ్ బిల్డర్స్ ఉంటారు. సో అంటే వాళ్ళ సెక్సువల్ లైఫ్ అంత బాగుండదు అని చెప్పేసి చాలామంది అంటారు. సో దాంట్లో వాస్తవం ఉందా? వాళ్ళు సప్లిమెంట్స్ తీసుకుంటే తప్పకుండా లో ఉంటుంది, సెక్షువల్ యాక్టివిటీ తక్కువ ఉంటుంది, మళ్ళీ మసిల్స్ బాగుంటాయి, అవన్నీ బాగుంటాయి. కానీ బికాజ్ వీళ్ళు సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు, వీళ్ళ టెస్టోస్టెరోన్ లెవెల్స్ లో ఉంటాయి కాబట్టి సెక్షువల్ యాక్టివిటీ తక్కువ ఉంటుంది. సెక్షువల్ యాక్టివిటీ బాగున్నా కణాలలో ప్రాబ్లం ఉంటుంది. సో వాళ్ళు బాడీ బిల్డర్స్ రాగానే వాళ్ళ ఆకారం చూసి అడుగుతాను నేను, బాడీ బిల్డరా నువ్వు అని. ఓకే. బికాజ్ వాళ్ళ బాడీ జిమ్కి వెళ్తున్నారు, బాడీ బిల్డింగ్ చేస్తున్నారంటే నెక్స్ట్ క్వశ్చన్ డయట్ ఏంటి అడుగుతాను. ఓకే. ప్రోటీన్ తీసుకుంటున్నావా పౌడర్ అని, ఓన్లీ వే ప్రోటీన్ అంటారు. బట్ దట్ వే ప్రోటీన్ ఏది ప్యూర్ కాదండి, దాంట్లో సప్లిమెంట్స్లో ఏదో ఒకటి ఉంటుంది టెస్టోస్టెరోన్ యూనో ఈ డ్యామేజ్ చేయడానికి. సో అట్లాంటి వాళ్ళు ఎవరైనా మీ దగ్గర రావడం జరిగిందా? సో బాడీ బిల్డర్స్ వచ్చినప్పుడు తప్పకుండా ఈ ప్రాబ్లం ఉంటుంది. బికాజ్ వీళ్ళు ఎక్స్ట్రా సప్లిమెంట్స్ తీసుకుంటారు, అనబాలిక్ స్టీరాయిడ్స్ తీసుకుంటారు. ఈ కాంపిటీషన్కి వెళ్తుంటారే వీళ్ళందరూ అనబాలిక్ స్టీరాయిడ్స్ తీసుకుని మసిల్స్ పెంచిన వాళ్ళు ఉంటారు. అందరు కాదండి, లెట్స్ నాట్ జనరలైజ్, బట్ ఎక్కువ తీసుకుంటారు. సో వీళ్ళల్లో ఏంటంటే టెస్టోస్టెరోన్ లెవెల్స్ తక్కువ ఉండడం వల్ల ఈ సెక్షువల్ యాక్టివిటీ ఏంటి, స్పర్మ్ ప్రొడక్షన్ ఏంటి, క్వాలిటీ ఏంటి, కణాలు ఇవన్నీ దెబ్బతింటాయి అన్నమాట. ఓకే. సో విలేజ్లలో చాలామంది అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే సో జెండర్ మార్చడానికి ట్రై చేస్తారు, సో నాటు వైద్యం వాడి. సో అవన్నీ నిజంగా ఉన్నాయంటారా? చాలా రాంగ్ అండి, నిజం కాదు అది. చెప్పాను కదా, ఇప్పుడు ఒక అండంలోకి ఒక కణం పోయిన తర్వాత అది అక్కడి నుంచి ఎంబ్రియో ఫామ్ అవుతా పోతుందన్నమాట. దాన్ని సెక్స్ అనేది, అది బాయా గర్ల్ అనేది ఇంకా అది లోపలికి వెళ్ళిన తర్వాత మార్చలేం. 2 కణాలు వేసినా అసలు పనికిరాదు, ఒకటే వెళ్ళాలి, ఒకదానికి అర్హత ఉంది, అదే డిసైడ్ చేస్తుంది అది అబ్బాయా అమ్మాయా. అది మార్చచ్చు, ఈ మంది వేసుకోవచ్చు, చెట్టు వైద్యం, ఈ నాటు వైద్యము, ఈ మంత్రాలు తంత్రాలు ఏది మార్చలేదండి. ఒక్కసారి కణం అండంలోకి వెళ్ళిందంటే అక్కడి నుంచి డిసైడ్ అయిపోతుంది అమ్మాయా అబ్బాయా అనేది. ఓకే. సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత చాలామంది మదర్ మిల్క్ రావు. ఎందుకు అంటే ఏం ప్రాబ్లం అయి ఉంటుంది? ప్రోలాక్టిన్ అనే హార్మోన్ చెప్పాను కదా, ఆ ప్రోలాక్టిన్ అనే హార్మోన్ తల్లి పాలు తాగిపిస్తున్నప్పుడు రిలీజ్ అవుతుంది. ఓకే. సో ఆ ప్రోలాక్టిన్ అనేది ఎక్కువ రిలీజ్ అవ్వలేదు అనుకోండి, అలాంటప్పుడు మిల్క్ ఫార్మేషన్ తక్కువ ఉంటుంది. ఓకే. పాలు అనేవి తక్కువ ఉంటాయి. సో అలాంటప్పుడు టాప్ ఫీడ్, బయట పాలు ఇస్తారనమాట. సో ఇది ఇంప్రూవ్ చేయడానికి కొన్ని మందులు ఉంటాయి. కొందరు కావాలని తాగిపియరు, మళ్ళీ జాబ్లోకి వెళ్ళిపోవాలని, లేదా వేరే కారణాలు, నొప్పి అని, ఏదైనా కారణాల వల్ల సరిగా తాగిపియరు. సో ప్రోలాక్టిన్ అనే హార్మోనే రెస్పాన్సిబుల్ ఈ పాల్ ప్రొడక్షన్ కోసం. రాని వాళ్ళు ఏం చేయాలంటే కొన్ని మందులు ఉంటాయి, అవి తీసుకొని మిల్క్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడున్న జనరేషన్లో చాలా మంది పిల్లలు వద్దనుకుంటున్నారు. సో వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారు? వాళ్ళ ఇష్టం అండి, సజెషన్ అంటూ ఏం లేదు, ఓకే, వాళ్ళ నిర్ణయం అది. చాలా మంది వద్దనుకుంటున్నారు, చాలా మంది ప్రపంచం తిరుగుదాం అనుకుంటున్నారు, సంపాదించింది వాళ్ళ మీదనే ఖర్చు పెడదాం అనుకుంటున్నారు, విచ్ ఇస్ ఓకే. అది పర్సనల్ డెసిషన్, అక్కడ దాకా ఓకే అండి నేను. కానీ అది 30లో
40లో వచ్చిన తర్వాత ఆ వయసుకు వచ్చిన తర్వాత, బికాజ్ మా దగ్గర వస్తున్నారు పేషెంట్స్, ఆ వయసులో వచ్చిన తర్వాత ఇప్పుడు పిల్లలు కావాలి. అప్పుడు ఏదో చిన్నప్పుడు మేము అలా అనుకున్నాము, ఇప్పుడు పిల్లలు కావాలి, ఒకరి మొహాలు ఒకళ్ళు ఎన్ని రోజులు ఎన్నేళ్ళు చూసుకోవాలి, ప్రపంచం తిరిగేసాము, బాగానే ఉన్నాము, అన్నీ సంపాదించుకున్నాము, ఇప్పుడు పిల్లలు కావాలని 40లో వచ్చినప్పుడు ఏమీ మ్యాజిక్ చేయలేము. బికాజ్ అప్పటికి వయసు దాటింది. అండాశయాల్లో అండాలు తగ్గిపోవడము, అండాల క్వాలిటీ తగ్గిపోవడము, కణాల క్వాలిటీ తగ్గిపోవడము, ఛాన్స్ ఆఫ్ సక్సెస్ ఐవీఎఫ్తో కూడా తగ్గిపోతుంది. సో అలాంటప్పుడు రిగ్రెట్ చేయకూడదు. మీరు ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు, ఎస్పెషలీ యంగ్ ఉన్నప్పుడు దీని గురించి బాగా రీసెర్చ్ చేయండి. మీకు నిజంగా వద్దా అనేది కనుక్కోండి. మీరు పార్ట్నర్ గురించి షూర్ లేకపోతే పర్లేదు, కానీ వేరే కారణాల వల్ల మీరు డెసిషన్ తీసుకుంటే మంచిది కాదు. ఆప్షన్ ఓపెన్ పెట్టండి. అండ్ పిల్లలు కనాలనుకుంటే 30 లోపల కనేసేయాలి. ఓకే. సో ఐవీఎఫ్ ప్రాసెస్ సో ఎన్ని రోజులు ఉంటుంది? ఐవీఎఫ్ ప్రాసెస్ అంటే రాగానే చేసేయడానికి ఉండదు. ఇప్పుడు పన్ను పీకించుకోవాలంటే డెంటిస్ట్ దగ్గరికి వెళ్తాము, ఈ పన్ను ఆ పన్ను అంటాము, ఎనస్థీసియా చేస్తారు, పీకేస్తారు, లేదా యాంటీబయాటిక్స్ పెడతారు, ఒక 3-4 రోజులు పన్ను పీకేస్తారు. మందలా కాదు, ముందు మీ టెస్టులు చేయాలి. మీ టెస్టులు చేయడానికి ఒక 3-4 డేస్ పడుతుంది. ఆ టెస్టుల రిజల్ట్స్ రావాలి, అవన్నీ చూసుకుంటాం కదా. హార్మోన్ లెవెల్స్, గర్భసంచి, ట్యూబ్, అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవన్నీ అసలు ఏంటో అనేది కనుక్కుంటాం. ఈ నెల అంతా, ఈ పీరియడ్ అంతా మీ టెస్ట్లలోనే పోతుంది. మీ ట్యూబ్స్ అవన్నీ కనుక్కుంటాం. ఐవీఎఫ్ ప్రొసీజర్ గురించి అంటున్నారు కాబట్టి ఓకే అనుకుందాం, దట్ ట్యూబ్సే బ్లాక్ ఉన్నాయి, మేబీ ఐవీఎఫే ఒక మార్గం. అలాంటప్పుడు వచ్చే నెల పీరియడ్కి 2వ రోజు నుంచి, గుర్తుపెట్టుకోండి, పీరియడ్కి 2వ రోజు కొన్ని బ్లడ్ టెస్ట్లు చేస్తారు. ఈ బ్లడ్ టెస్ట్లు హార్మోన్ లెవెల్స్ కనుక్కోవడానికి. హార్మోన్ లెవెల్స్ కూడా ఎక్కువ తక్కువ ఉంటే ఆ నెల కూడా స్టార్ట్ చేయము. హార్మోన్ లెవెల్స్ బాగున్నాయి అనుకోండి, ఏ హార్మోన్స్ అవి? ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. సో హార్మోన్స్ కరెక్ట్గా ఉండడానికి ఏమైనా సప్లిమెంట్స్ ఇస్తారా? సప్లిమెంట్స్ ఇవ్వము, ఆ నెల వదిలేస్తాము, వచ్చే నెల మళ్ళీ చూస్తాం. ఓకే. వచ్చే నెల మరీ ఎక్కువ ట్యాంపర్ చేయకూడదు, బాడీని మరీ ఎక్కువ కెలకకూడదు. వచ్చే నెల చెప్తాను ఏం కాంప్లికేషన్స్ ఉంటాయో కూడా. మీరు అడిగిన క్వశ్చన్కి ఎందుకు పోస్ట్పోన్ చేయడం అనేది జరుగుతుంది కూడా చెప్తాను. సో పీరియడ్కి 2వ రోజు ఆ బ్లడ్ టెస్ట్లు చేసిన తర్వాత హార్మోన్స్ అన్నీ బాగుంటే అక్కడి నుంచి ఒక 10 రోజులు ఇంజెక్షన్స్ ఇస్తారు. చెప్పాను కదండి, హార్మోన్స్ ఇస్తారు, అండాలు పెంచుతారు. 11వ రోజు 12వ రోజు మొత్తం ఇచ్చి అండాలు బయటికి తీస్తారు. తీసాక ఒక 2-3 అవర్స్లో ఇంటికి పంపించేస్తారు అమ్మాయిని. హస్బెండ్ కణాలు తీసుకుంటారు, ఆ రోజు కలుపుతారు. 5 రోజులు లెబారెటరీలో పెట్టి 5 రోజుల తర్వాత గర్భసంచిలోకి వేయడం జరుగుతుంది. పిండం ఎక్స్ట్రా ఉన్నాయి అనుకోండి ఫ్రీజ్ చేసుకుంటారు. ఇది పద్ధతి అండి. సో మీ ప్రశ్నకు జవాబు ఏంటంటే, ఒక నెల ఊరికే పరీక్షలు చేయడానికి, మొత్తం నెల కాదు, బట్ ఆ నెల పీరియడ్ అప్పుడు 2వ నెలలో ఐవీఎఫ్ జరుగుతుంది. అది 15 డేస్ చాలా ఇంపార్టెంట్, ఫస్ట్ 15 డేస్. ఇప్పుడు ఈ నెలలో హార్మోన్స్ బాగాలేవనుకోండి, అలాంటప్పుడు ఏ హార్మోన్స్ బాగుండకపోవచ్చు, ఈస్ట్రోజన్ అని, ప్రొజెస్ట్రాన్ అని, వాటికి సప్లిమెంట్స్ ఇవ్వచ్చు అండి. ఎఫ్ఎస్హెచ్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్, ఎల్హెచ్ అనేది బాగాలేవనుకోండి, ఏం చేయడానికి ఉండదు. అది బ్రెయిన్ రిలీజ్ చేసే హార్మోన్. అవి ఎక్కువ తక్కువ ఉంటే ఆ నెల వదిలేసి నెక్స్ట్ మంత్ ట్రై చేస్తారు. అది న్యాచురల్గా ఎక్కువ ఉందనుకోండి, మీ అండాశయాల్లో అండాలు తక్కువ ఉన్నట్టు. కొన్ని హార్మోన్స్ మనకి కొన్ని సిగ్నల్స్ ఇస్తున్నాయి, కొన్ని సీక్రెట్స్ చెప్తున్నాయి. ఎఫ్ఎస్హెచ్ అనే హార్మోన్ చాలా ఎక్కువ ఉందనుకోండి, అండాశయాల్లో అండాలు తక్కువ ఉన్నట్టు. సో ఇదొక సూచన. ఏఎంహెచ్ యాంటీములేరియన్ హార్మోన్ చాలా తక్కువ ఉందనుకోండి, అండాశయాల్లో అండాలు తక్కువ ఉన్నట్టు. ప్రొజెస్ట్రాన్ ఎక్కువ ఉందనుకోండి, గర్భసంచి రెడీ లేనట్టు. ఈస్ట్రోజన్ ఎక్కువ ఉందనుకోండి, ఈ అండాశయాల్లో ఒక సిస్ట్, నీటి బుడుపు ఉన్నట్టు. సో కొన్ని హార్మోన్స్ తోటే మనకు అర్థమైపోతుంది, సిగ్నల్స్ అనమాట, కోడ్స్ అనమాట. అవి చూడంగానే స్టాప్ చేసేస్తాం, వచ్చే నెల మళ్ళీ ట్రై చేస్తాం. కొన్నిటిని మనం బాగా చేసుకోవచ్చు, ప్రోలాక్టిన్, థైరాయిడ్ లాంటివి. ఈ కొన్నిటిని మనం బాగా చేయలేము, అది నేచర్, అది ప్రకృతి, వాటితో పాటే వెళ్ళాలి. సో ఐవీఎఫ్లో కూడా మాకు కొన్ని ఆబ్స్టికల్స్, అడ్డంకాలు ఉన్నాయి, అవి జాగ్రత్తగా దాటుకుంటూ ఐవీఎఫ్ చేసుకోవాలి, అప్పుడు సక్సెస్ రేట్ బాగుంటుంది. ఓకే. సో ఐవీఎఫ్ త్రూ పుట్టిన బేబీ హెల్తీగా ఉంటుందా? ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా ఫ్యూచర్లో? సో దాన్ని అర్థం చేసుకోవాలంటే ఐవీఎఫ్ పాపులేషన్ గురించి మాట్లాడతాం, జనాభా గురించి మాట్లాడతాం. ఇది వరల్డ్ పాపులేషన్, ఇది ఐవీఎఫ్ పాపులేషన్, అంతే కదా. అందరికి ఐవీఎఫ్ చేయం కదా. ఈ ఐవీఎఫ్ వచ్చే వాళ్ళలో ఏం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు? జెనెటిక్ ఉండొచ్చు, ఎండోమెట్రియోసిస్, పీసీఓఎస్, ఎన్నో కారణాలు ఉండొచ్చు. సో వాళ్ళకి ఆల్రెడీ ఎన్నో కారణాలు ఉన్నాయని ఐవీఎఫ్కి వచ్చారు. ఈ పాపులేషన్లో లేదు కదా. ఈ వరల్డ్ పాపులేషన్లో ఎవరికైతే నార్మల్గా బేబీస్ పుడుతున్నారో వాళ్ళకి కాంప్లికేషన్స్ లేవు, కాబట్టి వాళ్ళలో కాంప్లికేషన్స్ తక్కువ కనిపిస్తాయి, వీళ్ళల్లో ఎక్కువ కనిపిస్తాయి.
అసలే వీళ్ళ జనాభా తక్కువ, కాంప్లికేషన్స్ ఎక్కువ. ఎందుకంటే జెనెటిక్గా వస్తున్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పీసీఓఎస్ ఆల్రెడీ జెనెటిక్గా ఉండొచ్చు, ఎండోమెట్రియోసిస్ ఉండొచ్చు, ఇవన్నీ వస్తాయి కాబట్టి మనకు కొట్టుకొస్తాయి. బట్ అదర్వైజ్ ఐవీఎఫ్తో వచ్చే కాంప్లికేషన్స్ ఏమీ ఉండవు, చాలా తక్కువ. వయసుతో ఎక్కువ కాంప్లికేషన్స్ అవుతాయి. అమ్మాయి వయసు ఎక్కువ ఉంటే కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఐవీఎఫ్తో వచ్చే కాంప్లికేషన్స్ చాలా తక్కువ. ఓకే. నార్మల్గా ఐవీఎఫ్లో నార్మల్ డెలివరీస్ అవుతాయా? అవుతాయండి, ఎందుకు అవ్వవు. కాకపోతే ఐవీఎఫ్తో ఉన్న కొన్ని కాంప్లికేషన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ట్విన్నింగ్ రేట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే 1-2 పిండాలు వేస్తారు. ఈ అమ్మాయిలలో కాంప్లికేషన్స్ ఉంటాయి కదా, అండాలు క్వాలిటీ బాగుండడం, వయసు ఎక్కువ ఉండడము, ఎండోమెట్రియోసిస్, పీసీఓఎస్ అని రిస్క్ తీసుకోకూడదు, ఛాన్స్ బాగుండాలి అనేసి 1-2 పిండాలు వేయడం జరుగుతుంది. అవి 2 అతికాయి అనుకోండి, ట్విన్స్ అవుతాయి. సో ట్విన్స్ అయినప్పుడు నార్మల్ డెలివరీకి ఎస్పెషలీ ఐవీఎఫ్ బేబీస్తో ఛాన్స్ తక్కువ తీసుకుంటారు. ఈ అమ్మాయిల వయసు కూడా ఎక్కువ ఉంటుంది, లేట్గా వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంతే కదా, న్యాచురల్గా ట్రై చేసో చిన్న చితక ట్రీట్మెంట్ ఆప్షన్స్ చేసుకొని ఐవీఎఫ్కి ఆప్ట్ చేస్తారు వీళ్ళు. అలాంటప్పుడు వయసు ఎక్కువ ఉన్నప్పుడు హైపర్ టెన్షన్ అంటే బీపీ, ప్రెగ్నెన్సీ అప్పుడు బీపీ అవ్వడము, లేదా డయాబెటీస్, జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో, ప్రెగ్నెన్సీ అప్పుడు డయాబెటీస్ ఎక్కువ అవడం, ఈ కాంప్లికేషన్స్ వల్ల వీళ్ళకి సిజేరియన్ చేయాల్సి వస్తుంది. సెక్షన్ ఈ కాంప్లికేషన్ మళ్ళీ చేస్తాను, ఈ కాంప్లికేషన్స్ వల్ల వీళ్ళకి సిజేరియన్ సెక్షన్ చేయాల్సి వస్తుంది. కానీ అదర్వైజ్ వీళ్ళకి నార్మల్ డెలివరీ కూడా అవ్వచ్చు. సింగిల్ బేబీ ఉందనుకోండి, అమ్మాయి వయసు తక్కువ ఉంది, కాంప్లికేషన్స్ ఏడి బీపీ లేదు, షుగర్ లేదు ప్రెగ్నెన్సీ అప్పుడు, నార్మల్ డెలివరీ కూడా అవ్వచ్చు. ఓకే. సో ఫైనల్గా ఒక క్వశ్చన్ మ్యామ్. సో ఇన్ని ఫర్టిలిటీ సెంటర్లు ఉండగా సో జీవా ఫర్టిలిటీ సెంటర్కి ఎందుకు రావాలంటే మీరు ఏం చెప్తారు? అంటే కంపేర్ చేసుకోవడానికి కాదండి, కానీ మా దగ్గర ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బిల్ వచ్చిందన్న చూడండి, పార్లమెంట్లో ఒక బిల్ పాస్ అయింది, ఏఆర్టీ బిల్ అంటారు దాన్ని. ఆ బిల్ ప్రకారం ఏం కావాలో కన్సెంట్ ప్రకారమే మేము అన్ని ప్రొసీజర్స్ చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే చట్టపరంగా వెళ్ళాలని. సో అవన్నీ సబ్మిషన్స్ ఉంటాయి, ఇవన్నీ డేటాని తీసుకెళ్ళి గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం అవన్నీ చేస్తాం. సెకండ్ అంటే దాని అర్థం ఏంటంటే కపుల్ అంగీకారం లేకుండా ఏది జరగదు. డోనర్ ఎగ్ వాడాలన్నా, స్పర్మ్ వాడాలన్నా, పిండం వాడాలన్నా ఏదైనా వాళ్ళ అంగీకారం ఉంటేనే. చాలామందికి భయం ఉంటుంది, నా స్పర్మ్సే వాడుతున్నారా, నా ఎగ్సే వాడుతున్నారా, ఇవన్నీ భయాలు ఉంటాయి ఐవీఎఫ్ అన్నప్పుడు చాలామందికి ఇప్పుడు కూడా. సో ఇది అయితే 100% గ్యారంటీ, మీ అంగీకారం లేకుండా ఏ ప్రొసీజర్ మార్చడానికి ఉండదు. రెండోది ఏంటంటే టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ఇండియాలో ఉంది, చాలా మటుకు సెంటర్స్ పెట్టుకున్నారు, బట్ టాప్ క్వాలిటీ టెక్నాలజీ ఉండాలి. ల్యాబే గుండె, ఒక ఐవీఎఫ్ సెంటర్కి ల్యాబే గుండె. దాంట్లో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్, దాంట్లో ఉన్న స్టాఫ్ చాలా ఇంపార్టెంట్. సో క్వాలిటీ, ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ వాడుతున్నాము, అండ్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, ట్రైనింగ్. ఏంటంటే ఏదో డాక్టర్ అని కాదు, ఎక్కడి నుంచి ట్రైన్ అయ్యారు, ఎన్ని ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, ఎన్ని కేసెస్ చేశారు, సక్సెస్ రేట్ ఏంటి, ఇవన్నీ చూసుకుంటూ రావాలి. సో ఏ సెంటర్ని, మాదే అని కాదు, ఏ సెంటర్ని సెలెక్ట్ చేయాలనుకున్నా 2-3 థింగ్స్ ఆలోచించుకోండి. ఒకటి, చట్టపరంగా వీళ్ళు ఏఆర్టీ రిజిస్టర్డ్ సెంటరా, అంటే గవర్నమెంట్తో రిజిస్టర్డ్ ఉన్నారా లేదా. రెండోది, వీళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి అసలు ఎవరు డాక్టర్స్, ఏం క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్కడి నుంచి ట్రైన్ అయ్యారు. ట్రైనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మా బ్యాక్గ్రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో నేను టెక్నీషియన్ నుంచి ట్రైన్ అయ్యి రావడం వేరు, ఒక మంచి కాలేజ్ నుంచి చదువుకోవడం రావడం వేరు, అంతే కదా. సో ట్రైనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నాలుగోది, ల్యాబ్ ఎలాంటిది, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నాలజీ బాగుందా, మంచి క్వాలిటీ కంట్రోల్ ఉన్న ల్యాబ్. క్వాలిటీ కంట్రోల్ అంటే ఆ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, చెక్స్ ఉంటున్నాయి. ఆ ఇంక్యుబేటర్ నిజంగా 37 degrees-ఆ, ఆ లామినార్ ఫ్లో నిజంగా అంత ఎయిర్ ప్యూరిఫై చేస్తుందా అనేది ఆ చెక్స్ చేసుకోవాలి. ఇవన్నీ అన్ని వెబ్సైట్స్లో ఉంటాయి, మీరు వెళ్ళి వాళ్ళని అడగచ్చు. ఇవన్నీ కనుక్కొని ఏ సెంటర్ అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ మేము చేస్తున్నాం కాబట్టి జీవా మంచి సెంటర్ సెలెక్ట్ చేసుకోవడానికి. ఓకే. సో అంటే మీరు ఇంత మాట్లాడిన తర్వాత నేను ఐవీఎఫ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందో నేను చూడాలనుకుంటున్నా. సో ఫ్యూచర్లో పర్మిషన్ మీ దగ్గర నుంచి ఉంటుందా, మీరు చూపించగలుగుతారా? మీకు పర్సే కావాలంటే నేను తీసుకెళ్తానండి, దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. మళ్ళీ ఆ రోజు మీరు మరి పర్ఫ్యూమ్ ఉన్న సోప్తో స్నానం చేయకూడదు. ఓకే. పర్ఫ్యూమ్స్తో ఎంబ్రియోస్ చచ్చిపోతాయి, కణాలు, అండాలు, ఈ పిండం సెన్సిటివ్ ఉంటాయి, పర్ఫ్యూమ్ ఉండకూడదు. సో మేము పర్ఫ్యూమ్స్ వాడము. ఓకే. ఇప్పుడు నేను పర్ఫ్యూమ్ కొట్టుకొచ్చినా అని చెప్పి మీరు చెప్తున్నారా ఇండైరెక్ట్ గా? నో, జనరల్లీ ఆల్సో we are not allowed perfumes into the lab. That's why we are very boring.
సో పర్ఫ్యూమ్స్ ఉండకూడదు. మీకు బట్టలు మార్పిస్తాం, స్క్రబ్స్ చేపిస్తాము, క్యాప్, మాస్క్, ఎవ్రీథింగ్. స్క్రబ్ చేపిస్తాం. స్క్రబ్ అంటే వాష్ చేపిస్తాం, లోపలికి తీసుకెళ్తాం. సో మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు కాబట్టి తీసుకెళ్తాం, బట్ పేషెంట్స్ని తీసుకెళ్ళము. ఇప్పుడు హస్బెండ్స్ అంటారు నా ఎంబ్రియోజా కాదా నేను చూడదలుచుకున్నాను, నా స్పర్మ్స్, దాని మీద ఏం మొహం ఉండదు, పేరు ఉండదు. సో వాళ్ళని ఊరూరికే తీసుకెళ్ళాం, బికాస్ క్వాలిటీ ఆఫ్ ల్యాబ్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఎంతమంది లోపలికి వెళ్తే అంత కంటామినేషన్ తీసుకెళ్తుంటాం. కాబట్టి చాలా తక్కువ మంది పనిచేస్తారు ల్యాబ్లో. మీరు ఫర్ ఇంట్రెస్ట్ రావాలనుకుంటే తప్పకుండా తీసుకెళ్తాను. కణాలు ఎలా ఉంటాయి, అండం ఎలా ఉంటుంది, ఎలా దాన్ని ఇంక్యుబేట్ చేస్తాం. గర్భసంచి అంటున్నానే, ఆ ఇంక్యుబేటర్ అంటే ఏంటి, మనం 2వ రోజు ఎలా ఉండే, 3వ రోజు ఎలా ఉండే తల్లి గర్భసంచిలో, అది లెబారెటరీలో చూడడానికి అంటే మిరకల్ కదా, అది చూడాలంటే అద్భుతం. సో మాకైతే చూపిస్తారు కదా మీరు కావాలంటే తప్పకుండా. సో మా కెమెరాస్ అలా ఉన్నాయి కదా, ఆ కెమెరాస్ కూడా మళ్ళీ స్టెరిలైజ్ చేసి తీసుకెళ్తాం, క్లీన్ చేసి స్టెరిలియం అదంతా క్లీన్ చేసేసి వాటిని బయట కొంతసేపు పెట్టి క్లీన్ చేసి లోపలికి తీసుకెళ్తాం. అలౌడ్ ఉన్నాయి, బట్ దానికి ఒక ప్రోటోకాల్ ఉంది. సో ఇప్పుడు మనం గంట ముందు స్టార్ట్ చేసాం కదా, అప్పుడు మనం 3 గంటల ముందు క్లీనింగ్ చేసుకొని లోపలికి వెళ్ళాలి. అంటే మేము డే మొత్తం ఇక్కడే ఉండాలి, డే మొత్తం పెట్టుకొని రండి. ఓకే డన్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో మీకు కూడా IVF ప్రాసెస్ అంటే ఏంటో మీకు చూపించబోతున్నా. సో గెట్ రెడీ. సో రెడీగా ఉండండి. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్.